అందరికీ నమస్కారం అండి. సో ఇక్కడ ముందుగా ఈ సెన్సేషన్ ప్రాజెక్ట్ గురించి మాట్లాడడానికి ముందు నన్ను ప్రతాప్ ఆర్ట్స్ రాఘవ ఫస్ట్ నాకు అంటే అడిగింది వాళ్ళే. తర్వాత నేను బిజీగా ఉన్నాను తమిళ్లో, నేను తర్వాత చూద్దామని చెప్తే తర్వాత గ్యాప్ వస్తే ఈ ఇద్దరు కిలాడ్లు స్టార్ట్ అయింది. ఇద్దరు కిలాడ్లో గ్యాప్ వస్తే వాళ్ళు వచ్చి స్టార్ట్ చేశారు. ఆ పిక్చర్ ఫస్ట్ రిలీజ్ అయింది, తరంగిణి 1 year ఆడిందండి. సో ఓకే అండి, ఇది వదిలేస్తే ఇప్పుడు అన్నమయ్య రామదాస్ అండి. ఈ 2 సినిమాలు మిగతా సినిమాలు ఒక ఎత్తు అయితే ఈ 2 సినిమాలు ఒక ఎత్తు. అన్నమయ్య సినిమా అయితే అది నిజంగా అది నాకు ఒక భగవంతుడు ఒక గిఫ్ట్, మా తల్లిదండ్రుల ఆశీర్వాదాలు, వాళ్ళు పుణ్యం ధర్మం ఏదైనా చేశారు. భార్గవి గారు దాంట్లో నాకు మంచి గైడెన్స్, డైలాగ్ డెలివరీ కానీ, అంటే దేవుడు పాత్ర చేయడం అంటే అది చాలా కష్టం. మాకేమో ఫైటింగు, డ్యాన్సింగ్ ఇలాంటిది. అలాంటిది ఈరోజు మీకు అందరికీ తెలుసు, నేను గొప్పగా చెప్పట్లేదు. చూడంగానే చాలామందికి ఫస్ట్ ఏం చెప్తారని నేను చూస్తే వెంకటేశ్వర స్వామి గుర్తు వస్తుంది అంటున్నారు. ఇప్పుడు కూడా ఆ సినిమా రిలీజ్ అయిపోయి 25 సంవత్సరాలు అయిపోయింది. ఆ దేవుడు ఆశీర్వాదాలతో పాటు మరి వీళ్ళందరూ ఏంటంటే ముఖ్యంగా భార్గవి గారు డైలాగ్స్లో, డైరెక్టర్ గారు రాఘవేంద్ర గారు, కెమెరామ్యాన్ విన్సెంట్ గారు, ఇలా చాలామంది, ముఖ్యంగా భార్గవి గారు డైలాగ్ విషయంలో కొన్ని డైలాగులు అలా ఈ రోజు కూడా టీవీలో చూస్తే కూడా ఆ డైలాగులు వింటే కంట్లో నీళ్ళు వస్తుందండి. కొన్ని డైలాగులు రోమాలు వేస్తారనమాట. అంత మంచి నాకు రైటర్ భార్గవి గారికి, ఆయనకి, అంటే అందరూ అండి. ఈరోజు ఇండస్ట్రీలో నేను వచ్చి ఐ వాజ్ నథింగ్ అండి, టుడే ఐఎమ్ సంథింగ్ అండి. ఈ సంథింగ్ అవడానికి నాకు ఎందుకు చెప్తున్నానంటే, నేను తమిళ్ వేరే, తెలుగులో నేను యాక్ట్ చేసినప్పుడు నాకు తెలియదండి. దాదాపు నాకు 4-5 సినిమాల వరకు నాకు తెలుగు తెలియదు. అంతా నాకు ప్రాంప్టింగ్ లేకపోతే నేను రాసుకొని బైహార్ట్ చేసి చెప్పేవాడు. కానీ ప్రతి డైరెక్టర్ ఏంటంటే యాక్ట్ చేసి చూపించేవారు. సాంగ్స్ ఇప్పుడు చాలా సాంగ్స్ నాదన్నీ పాత సాంగ్స్ అని వస్తుంటే పెర్ఫార్మెన్స్లో కానీ దీంట్లో కానీ వాళ్ళు యాక్ట్ చేసి చూపిస్తే నేను అదే చేశాను తప్ప నాకు యాక్చువల్లీ మీనింగ్ ఆఫ్ ద డైలాగ్, మీనింగ్ ఆఫ్ ద సాంగ్ కూడా తెలియదు. అంటే చెప్పేవారు, బట్ నాకు అంత మంచి పేరు ఆ సినిమాలో అప్పుడే వచ్చిందంటే దానికి మెయిన్గా డైరెక్టర్స్, డైరెక్షన్ డిపార్ట్మెంట్, కెమెరామ్యాన్ వాళ్ళు చేయడంతో నాకు ఏంటంటే అక్కడి నుంచి స్టార్ట్ అయ్యి ఈరోజు నేను గొప్పగా చెప్తానండి. 800 ఫిలిమ్స్ నేను 11 లాంగ్వేజెస్లో చేశాను. 100 ఫిలిమ్స్ ఇన్ తెలుగు యాజ్ ఎ హీరో, 50 ఫిలిమ్స్ ఇన్ తమిళ్, 25 ఫిలిమ్స్ ఇన్ కన్నడ. సో ఇంకా నడుస్తూనే ఉందండి. రామ్ సత్యనారాయణ గారు నాకు 2004లో పరిచయం. అంటే మా మేకప్ మ్యాన్ వెంకట్రావు వచ్చి ఇలా భీమవరం నుంచి వచ్చారండి మమ్మల్ని కలవడానికి. అంటే అప్పుడేంటంటే యాక్టింగ్కి ఏదో నేను యాక్ట్ చేయాలండి అది అంటే, సరే అండి మీకంటే ఆయన డ్రామాలు అన్నీ ఆయనకి కొంచెం పిచ్చి ఉంది. తర్వాత భీమవరంకి వెళ్తే ఆయన గెటప్స్ అన్నీ చూశాను ఇంట్లో. ఇంత ఉన్న విషయం గురుగారికి అని చెప్పి అలా మేము బాగా ఫ్రెండ్స్ అయ్యామండి. సరే ఆయన ఒక డిసిప్లిన్ ఉందండి, ఆయన వర్క్లో ఒక డిసిప్లిన్ ఉంది. తర్వాత ఆయన డెడికేషన్ ఉందండి. డెడికేషన్ గురించి నేను చెప్పక్కర్లేదు. ఫిలిం ఛాంబర్ కానీ ఏదైనా సరే సినిమా రిలీజులు, ఓపెనింగ్ అది పరిగెత్తుకుని వెళ్తారు ఆయన. ఏమైనా బర్త్డేస్ కానీ ఏదైనా సరే ఒక ఇన్వాల్వ్మెంట్, ఒక కనెక్షన్, అది డెడికేషన్ అనమాట అండి. నెక్స్ట్ డేరింగ్నెస్ అండి. ఈ డేరింగ్నెస్ గురించి ఇప్పుడు నేను చెప్పాలి. ఆయన 130 సినిమాల దాకా చేశారు. అట్లా చేసి ఇప్పుడు ఈ పర్టిక్యులర్ ఏదైతే ఇప్పుడు ఈ కాన్సెప్ట్ ఉందో ఇది నిజంగా డేరింగ్ అండి. దీనికి గట్స్ కావాలండి. చాలామంది ఆశ్చర్యపోతారు, ఎట్లా చేస్తాడు ఆయన, ఎట్లా ఇది ఒక్క సినిమా రిలీజ్ అవ్వడానికి ఇంత ఇబ్బంది ఉందే, ఎట్లా చేస్తారు, ఏముంది ఆయన దగ్గర అన్నీ ఉందండి. ఆయనకి తెలుసు ఏం చేయాలి, ఎలా చేయాలనేది. దానికి మనం అడ్జస్ట్ అయ్యి మనం చేసుకొని పోతే ఖచ్చితంగా అవుతుంది. విషయం ఏంటంటే ఆగస్టు 15వ తారీఖు మన స్వాతంత్ర దినోత్సవం. ఈ ఆగస్టు 15వ తారీఖు సారథి స్టూడియోలో 11 గంటలకి 15 సినిమాలు ఓపెనింగ్ అవుతున్నాయండి. ఆగస్టు 15 నుంచి నెక్స్ట్ ఆగస్టు 15 అంటే 2026 లోపల, ఇది ఆగస్ట్ 15th 2025, 2026 ఆగస్ట్ 15th లోపల ఈ 15 పిక్చర్స్ రిలీజ్ అవుతాయండి. ఈ 15 పిక్చర్స్ డిఫరెంట్ వెరైటీస్, డిఫరెంట్ డైరెక్టర్స్, డిఫరెంట్ కాన్సెప్ట్, డిఫరెంట్ మేకింగ్ అండి. సో దీనికి ఏంటంటే అంటే నేను అన్ని సినిమాలు ఈసారి డెఫినెట్లీ డిఫరెంట్ క్యారెక్టర్స్తో వస్తాను. రొటీన్ క్యారెక్టర్ల మట్టికి ఉండను. అది ఇప్పుడే ఏం చెప్పను, దాని గురించి సబ్జెక్ట్స్ అని వచ్చిన తర్వాత డిసైడ్ చేసి, ఎందుకంటే ఆయన నాకు బాగా ఫ్రెండే కాబట్టి నేను డిస్కస్ చేయవచ్చు. డెఫినెట్లీ ఈ పిక్చర్స్లో డిఫరెంట్, మిగతా సినిమాలన్నీ రొటీన్, బట్ ఈ 15 సినిమాల మటుకు డిఫరెంట్గా చూపిస్తాం, డెఫినెట్గా చేస్తాం. అండ్ డెఫినెట్లీ ఇవన్నీ ఏంటంటే మంచి కమర్షియల్ పిక్చర్స్ అవుతాయి. లో బడ్జెట్లో చేస్తున్నారు, చాలా జాగ్రత్తగా చేస్తున్నారండి ఆయన. సో మీ అందరిది ఆశీర్వాదాలు కావాలి. అండ్ 15 మంది డైరెక్టర్స్ దీంట్లో పనిచేయబోతున్నారు. కొత్త వాళ్ళు ఉన్నారు, కొంచెం మధ్యలో ఉన్నారు, కొంచెం సీనియర్స్ ఉన్నారు. సో అందరికీ ఐ విష్ దెమ్ ఆల్ ది బెస్ట్. అండ్ ఈ పర్టికులర్ కాన్సెప్ట్ ఆయనకి రావడం ఎంతో ధైర్యంగా ఆయన ముందుకు వస్తున్నారు. ఆయన ఎప్పుడూ ఒక ధైర్యం, క్యాలిక్యులేటెడ్ రిస్క్ ఉంటుందండి ఆయన దగ్గర.
ఎప్పుడు క్యాల్కులేటెడ్ రిస్క్ ఉంటుంది, ఇలా పోతే ఏంటి అలా పోతే ఏంటి అని. సో ఇది కావాలి ఈరోజు ఇండస్ట్రీలో. ఇంత ఒక రకమైన షివరింగ్ టైంలో ఇంత గట్స్తో ఆయన చేస్తున్నారంటే ఆయనకి హ్యాట్స్ ఆఫ్ అండి. ఆ భగవంతుడి ఆశీర్వాదాలు ఉండాలి. సో అందరిది కోఆపరేషన్ కావాలి. నా కోఆపరేషన్ ఫుల్గా ఉంటుందని, ఎందుకంటే నాట్ ఓన్లీ యాజ్ అన్ ఆర్టిస్ట్ బట్ యాజ్ అ ఫ్రెండ్, యాజ్ అ వెల్ విషర్. తర్వాత ఆయన ఏంటంటే ప్రొడక్షన్కి వస్తే నేను ముందు వద్దన్నాను, వద్దండి మీకు తెలియదు, వద్దంటే లేదు సార్ నేను యాక్టింగ్లో కొంచెం నేను ఈ ప్రొడక్షన్ విషయాలు తెలుసుకున్నాను సార్, అలాగే నేను కొంచెం చేస్తానండి, చేయండి అన్నాను. చేయని చెప్పి నేను ఇన్ని సినిమాలు ఆయన చేస్తారు అనుకోవాలి. అంటే కష్టపడ్డాడు, బాగా కష్టపడ్డాడు, అక్కడ ఇక్కడ తిరిగి అది ఇది మనీ రొటేషన్ అది రిలీజ్ అని చేశారు. ఈరోజు ఈజ్ ఫుల్ ఫ్లెజ్డ్ సినిమా మ్యాన్ అండి. అందరూ పెద్దవాళ్ళు చిన్నవాళ్ళు అందరూ తెలుసు, మంచి అడ్వైజ్ ఇస్తున్నారు, బాగానే ఉంది. ఆయన మీద మంచి నమ్మకం ఉంది ఇండస్ట్రీలో. బికాజ్ ఆల్ ముఖ్యమైన ఫిలిం ఇండస్ట్రీలో ఉంటున్న అన్ని ఆఫీసెస్లో ఆయనకి ఒక పదవి ఉంది. అండ్ కష్టపడతారు మనిషి, తిరుగుతారు అనమాట, కలవడం పోవడం, ఫెస్టివల్స్ చాలా చేస్తారు. మనస్ఫూర్తిగా ఈ విషయం ఆల్ ద బెస్ట్. అండ్ ఈరోజు ప్రతి ఒక్కరూ ఉన్నారు ఇక్కడ మా పక్కనే కేఎల్ ఆయన ఉన్నారు, కేఎల్ స్టూడియోస్, ఇది నిజంగా చాలా హెల్ప్ఫుల్ అండి. ఎంతోమంది చిన్న చిన్న బడ్జెట్స్కి ఆయన చేస్తుంటారు. సో ఆయన కూడా ధన్యవాదాలు చెప్తున్నానండి. సో అందరూ పైకి రావాలి లైఫ్లో, ప్రతి ఒక్కరికి ఒక అవకాశం ఇది. సో లెట్ us ఆల్ ప్రే టుగెదర్ అండ్ విష్ దిస్ ప్రోగ్రామ్ a great success, this concept a good success. Thank you అండి. రేపు ఆగస్టు 15వ తేదీన సారథి స్టూడియోలో రంగరంగ వైభవంగా 15 కెమెరాలతో, 15 క్లాప్ బోర్డులతో, 15 మంది డైరెక్టర్లతో, 15 మంది గౌరవ దర్శకత్వం వహిస్తారు. అలాగే 15 మంది గౌరవ స్విచ్ ఆన్ చేస్తారు. వీళ్ళందరినీ ఇన్వాల్వ్ చేయడం కోసం ఆ సారథి స్టూడియోలో ఏర్పాటు చేయడం జరిగింది. ఇకపోతే మా హీరో సుమన్ గారు, చాలాసార్లు చెప్పాను నాకు గ్రేట్ హీరో మా సుమన్ గారు అని. ఆ సుమన్ గారు 15 సినిమాల్లోని 15 వివిధ రకాల పాత్రలు నటిస్తున్నారు. ఆయన రెగ్యులర్గా చేసే పాత్రలు కాకుండా కొత్తదనం వచ్చే పాత్రలు నటిస్తున్నారు. ఈ ఒక్కో దర్శకుడికి ఆ అవకాశాన్ని, సుమన్ గారితో చేసుకునే అవకాశాన్ని అందరికీ ఇస్తున్నాం. వాళ్ళు కథ రాసుకున్నప్పుడు సుమన్ గారికి ఎటువంటి క్యారెక్టర్ ఇస్తే మనకి ఎస్టాబ్లిష్ అవుద్దో మనం చూసుకుని అలాంటి క్యారెక్టర్లు రాసుకుంటున్నారు. వాళ్ళందరికీ అవకాశం ఇస్తున్నాం. ఇకపోతే నెంబర్ 1 నాకు సుమన్ గారు ఎంత సపోర్ట్ చేస్తున్నారో అలాగా సపోర్ట్ చేసే మరో గొప్ప వ్యక్తి మా యండమూరి వీరేంద్రనాథ్ గారు. ఆయన ఒక నవల రాస్తే 10 లక్షలు తీసుకుంటారు. అటువంటి గొప్ప వ్యక్తి, 10 లక్షలు తీసుకునే వ్యక్తి ఆయనకి నేను వెళ్ళి గురుగారు ఇలాగ నాకు సినిమా చేయండి అంటే, నేను ఆల్రెడీ 2 సినిమాలు చేశా. నల్లంచి తెల్లచీర, అలాగే అతడు ఆమె ప్రియుడు అనేసి 2 సినిమాలు చేశాను. ఆయనకి నాకున్న బాండింగ్ తోటి నాకు ఎందుకు అనవసరంగా నన్ను స్ట్రెయిన్ అవుతాయి, నాకు ఈ వయసులో నేను సినిమా తీయడం అవసరం నాకు అన్నారు. కాదు గురుగారు, మీరు మార్నింగ్ 9 o'clock మీ కార్ వేసుకుని వచ్చి షూటింగ్ చేసి ఈవినింగ్ 6 o'clock మీ కార్ వేసుకుని వెళ్ళాలండి అన్న. ఎందుకు వెళ్ళాలని అన్నారు. మీకు ఎనర్జీ కోసం గురుగారు అన్న. ఆ ఒక మాటగా ఆయన చెప్పారు, డెఫినెట్గా నీతో పని చేస్తే నాకు ఎనర్జీ వస్తుంది మళ్ళీను, కాబట్టి నేను చేస్తానని మాట ఇచ్చారు. ఆయన ఆల్రెడీ కథ రెడీ చేసుకుంటున్నారు. సినిమా అతి త్వరలో మొట్టమొదటి సినిమా ఆయనదే స్టార్ట్ అవుతుంది. అలాగే బెంగళూరు సాయి ప్రకాష్ గారు, ఓం సాయి ప్రకాష్ గారు అని ద గ్రేట్ డైరెక్టర్. 94 సినిమాలు కన్నడలో హిట్లు ఇచ్చారు, 12 సినిమాలు తెలుగులో హిట్లు ఇచ్చారు. అటువంటి గొప్ప డైరెక్టర్ ఆయన కలిసి నేను గురుగారు సినిమా చేద్దామంటే, ఇప్పుడు నాకు అవసరమా నీకు అవసరం అని అడిగారు. కాదండి అవసరం అండి, నేను కూడా లైఫ్లో ఎవరితో సినిమా తీసండి లిస్ట్లో నాకు ఉండాలి సార్ అంటే, డెఫినెట్గా చేస్తాను. నాకు నాగుపాము సబ్జెక్ట్ అంటే నాకు చాలా ఇష్టం. ప్లస్ యూనివర్సల్గా హిట్ ఫార్ములా అది, కాబట్టి ఆ పాము సబ్జెక్ట్ మీద సినిమా చేద్దాం అని చెప్పి నాకు మాట ఇచ్చారు. ఆయన కూడా రేపు 15వ తారీఖు ఓపెనింగ్కి వస్తున్నారు. ఆయన కూడా షూటింగ్ చేస్తున్నారు. ఆయన వల్ల నాకు డబుల్ బోనం ఏంటంటే కన్నడ తెలుగు డబుల్ లాంగ్వేజ్ సినిమా చేస్తున్నాం. అది కన్నడలో మనకి మంచి పాపులర్ ఉన్న రేటర్ కాబట్టి అది నాకు చాలా హెల్ప్ అవుద్ది. అలాగే 3వ సినిమా ఇందాక చెప్పారు జేకే భారవి గారు. ఆయన అన్నమయ్య, శ్రీరామదాస్ లాంటి గొప్ప సినిమాలకి ₹1 కోటి రెమ్యునేషన్ తీసుకున్నటువంటి గొప్ప రచయిత ఆయన ఈ సినిమాకి చేస్తున్నారు. ఆయన ఎంత గొప్ప వ్యక్తి అంటే ఆయన చెప్పారు ఇందాక, ప్రతిరోజు పడుకునే ముందు నేను ఒక వీడియో చూసి పడుకుంటానని. అంటే నేను అబద్ధాలు చెప్తే పక్కన కింద కామెంట్ రాస్తారు, ఇటు సొల్లు చెప్తున్నాడని. అలా కాకుండా మన నిజాలు చెప్తే ఎప్పటికైనా నిజంలా ఉంటుంది. కాబట్టి నన్ను అభిమానించే వ్యక్తి మా జేకే భారవి గారు. ఆయన కూడా మాకు సినిమా చేస్తున్నందుకు చాలా ధన్యవాదాలు. అలాగే మరో దర్శకుడు మళ్ళీ అన్ని సినిమాలకి ఆయన పైన కోఆర్డినేట్ చేస్తా అన్నారు, సూపర్వైజ్ చేస్తా అన్నారు. అంటే నేను అలా అని ఎందుకు చెప్పానంటే ఎందుకనే మళ్ళీ ఆయన పేమెంట్ ఏమీ ఇవ్వలేమని చెప్పాను. అది స్క్రిప్ట్ కోఆర్డినేషన్ చేస్తున్నారు ఆయనకి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అలాగే నెక్స్ట్ మా ఉదయ్ భాస్కర్, నాతో వాసవి వైభవం, విజేత లాంటి, అమ్మకు ప్రేమతో లాంటి ఒక 5 సూపర్ హిట్లు సినిమా చేసిన మంచి దర్శకుడు మా ఉదయ్ భాస్కర్. ఆయన కూడా ఈ సినిమా చేస్తున్నారు. నీకు ఒకటి కాదు నేను 2 సినిమాలు చేస్తా అన్నారు. కానీ ఈ 15 మంది స్కీమ్లో 15 మందికి ఛాన్స్ ఇవ్వాలి కాబట్టి ఒక సినిమా చేయండి సార్ అని చెప్పడం జరిగింది. ఆయన టాపర్ అని ఒక గొప్ప కథ రాసుకున్నారు.
మెడికల్ మాఫియా మీద సబ్జెక్ట్ అది, ఒక ఠాగూర్ లాంటి కథ అది. అది ఆయన చేతితో నోటితో ఆయన అనౌన్స్ చేస్తారు, ఆయన చేస్తున్నారు. అలాగే మిగతా డైరెక్టర్లు అందరూ మీకు చెప్పాను, మా శ్రీరాజ్ కానివ్వండి, సాయి కృష్ణ కానివ్వండి, అలాగే మోహన్ కాంత్ కానివ్వండి, వీళ్ళందరూ కూడా కష్టపడి సినిమా ఎలా హిట్ కొడదామని ఆలోచించే డైరెక్టర్లు తప్ప నేను ఇచ్చే పారితోషికం కోసమో లేకపోతే ఏదో జాబ్ చేసి వెళ్ళిపోదామని ఆలోచించే మనుషులు కాదు. ఇటువంటి గొప్ప టీంని నేను పెట్టుకుని నాకు వెనకాల ఇంత బలం ఉంది నేను నిరూపించుకోవడానికి మంచి అవకాశం వాళ్ళందరికీ నేను ఇస్తున్నాను. మంచి సినిమా తీసే అవకాశం నాకు వాళ్ళు ఇస్తున్నారు. అంత ధన్యవాదాలు. ఇక ఈ రోజున ఈ కార్యక్రమంలో కేఎల్ స్టూడియో గురించి ఎందుకు చెప్పానంటే, కేఎల్ స్టూడియో పెట్టి 4 సంవత్సరాలు 5 సంవత్సరాలు అయింది, కానీ 10% మందికి తెలుసు ఆ స్టూడియో ఉన్నట్టు అక్కడ. నేను మొన్న ఇల్లు స్టూడియో చూసిన తర్వాత ఏంటి సార్ ఇంత బ్రహ్మాండమైన ప్రాపర్టీ పెట్టుకుని మీరు ఎందుకు అంటే, ఆయన బిజినెస్లో ఆయన చాలా ఉన్నాయి, రియల్ ఎస్టేట్లో ఆయన కోటీశ్వరుడు ఆయన, కాబట్టి దీని మీద ఆయనకు ఆఫ్టర్ అనుకున్నాడు ఆయన. కాదండి, మీ కేఎల్ స్టూడియోకి నేను బ్రాండ్ అంబాసిడర్ని. మీ సినిమా 24 hours 365 days ఫుల్ అవ్వాలి సినిమా థియేటర్ మీ స్టూడియో. దానికి మీరు ఏం చేయాలంటే, పెద్ద సినిమాకి ఏమి అక్కర్లేదు మీరు చేయగల, చిన్న సినిమా వాడు చిన్న సపోర్ట్ చేయండి. ఒక 10% 25% సినిమాని బట్టి డిస్కౌంట్ ఇవ్వండి చాలు, మీరు ఫ్రీగా ఇవ్వక్కర్లేదు, డబ్బులు పెట్టి పెట్టక్కర్లేదు అని చెప్పడం, ఆయన మోటివేట్ చేశాను ఆయన్ని. ఆయన సినిమా తీస్తా అన్నారు. మీరు ఉండండి సార్ సినిమాలు తీద్దురు, కానీ మీరు సినిమాలు తీస్తే మళ్ళీ మీరు మాకు కనబడరు, కాబట్టి మీరు సినిమాలు తీయొద్దు, మా తీసే వాళ్ళందరికీ ఎంకరేజ్ చేయండి సార్ అని చెప్పడం జరిగింది. ఫస్ట్ మీటింగ్లోనే ఆయన నన్ను కాగలించుకుని, లేదు మీకు నేను అప్ చెప్తాను, మీరు ఎవరిని రికమెండ్ చేయండి, నేను రీజనబుల్ రేట్కి నేను కన్సెషన్ ఇస్తాను, నేను ఇదేమీ లేదు, మనం ఇండస్ట్రీలో ఉన్నాం కాబట్టి మన ఇండస్ట్రీ కూడా సర్వీస్ చేయాలని చెప్పి ఉద్దేశంతో ఆయన ముందుకు వచ్చారు. మనకి మణికొండలో నడిబొడ్డున బ్రహ్మాండమైన 5 ఫ్లోర్లు స్టూడియో ఉంది. ఆయన ఏ కోఆపరేషన్ చేయటే ఆ కోఆపరేషన్ చేయడానికి సిద్ధంగా ఉన్నారు. నా 15 సినిమాలకే కాదు, ఏ చిన్న సినిమా ప్రొడ్యూస్ నేను రికమెండ్ చేసినా డెఫినెట్గా ఆయన దాన్ని రిసీవ్ చేసుకుంటారు. అటువంటి మంచి వ్యక్తి మా కేఎల్ స్టూడియో అధినేత గారు. ఆయన ఈ ఫంక్షన్ రావడం నాకు ఆనందంగా ఉంది. ఇకపోతే మా రమణ్ రావు గారు, లైన్ రమణ్ రావు గారు, ఆయన భారత ఆర్ట్స్ అకాడమీ అని చెప్పేసి ఎప్పుడో పెట్టడం జరిగింది. నేను ఫస్ట్ టైం దాసరి ఫిల్మ్ అవార్డ్స్ పెడదాం అనుకున్నప్పుడు ఫంక్షన్ ఎలా చేయాలి, గెస్ట్ని ఎలా పిలవాలి, లేకపోతే షీల్డ్ ఎలా చేయాలి అని నాకు ఏమీ తెలియనప్పుడు మా రమణ్ రావు గారిని నేను సహకారం అడిగాను. మీకెందుకు, మీరు గెస్ట్ సంగతి మీరు చూసుకోండి, మిగతా పనులు నేను చేసుకుంటానని చెప్పేసి ఆయన నేను కలిసి బ్రహ్మాండంగా 4 సంవత్సరాలు దాసరి ఫిల్మ్ అవార్డ్స్, కోటరాంక్ష ఫిల్మ్ అవార్డ్స్ చేసాం. పక్షికి రెక్కలు వస్తే ఎగురుతాయి కాబట్టి ఆయన కూడా ఏమన్నారంటే, మీరు సొంతంగా చేయండి సార్, ఎంతకాలం నా వెనకాలం ఉంటారు మీరు ఎదురు రండి అని చెప్పేసి నన్ను ఓన్గా నేను సొంతంగా దాసరి ఫిల్మ్ అవార్డ్స్, కోటరాంక్ష ఫిల్మ్ అవార్డ్స్ చేయడానికి నాకు సపోర్ట్ చేసిన మా రమణ్ రావు గారికి, వాళ్ళ శ్రీమతి గారు కూడా, ఆవిడ కూడా మా సోదరి ఆవిడ. ఆ ఇంట్లో ఏ ఫంక్షన్ జరిగిన నేను సొంత గెస్ట్, నేను ఎప్పుడు రెగ్యులర్గా మాకు టచ్లో ఉండే ఆయన. ఈ వరల్డ్ రికార్డ్స్ గురించి ఆయనకి అపూర్వమైన నాలెడ్జ్ ఉంది ఆయనకి. నేను చెప్పాను గురుగారు ఇది ఏం చేద్దామంటే, ఆయన నేను చూసుకున్నాను అని చెప్పేసి ఆయన మెయిల్స్ పెట్టారు. అలాగే గిన్నిస్ బుక్ అవార్డ్స్ కాడికి, లిమ్కా బుక్ ఆఫ్ రికార్డ్స్కి అందరికీ పెట్టారు. కానీ రేపు మనం చేసేది ఒక 9 వరల్డ్ రికార్డ్స్ మాత్రమే మనం చేస్తున్నాం. దాని తర్వాత నేను గిన్నిస్ బుక్కి ట్రై చేస్తాను సార్ అని చెప్పి చెప్పడం జరిగింది. నాకు అది సపోర్ట్ చేసిన మా రమణ్ రావు గారికి కూడా నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నా. ఎందుకంటే ఆ రోజు నుంచి ఈ రోజు వరకు నాకు కూడా ఉండే మంచి మనిషి నా రమణ్ రావు గారు. ఇకపోతే మా భక్తుడికి భగవంతుడికి అనుసంధానమైనది అంబికా దర్బార్కి ఎలాగో ప్రేక్షకులకి మీడియాకి అనుసంధానమైన వ్యక్తి మా అప్పాజీ గారు. ఆయన నేను తీసిన 115 సినిమాల్లో సుమారుగా 50-60 సినిమాలకి ఆయన నాకు పర్సనల్ పిఆర్ఓ. మా సినిమాలన్నింటికి ఆయనే నాకు పిఆర్ఓ. ఎందుకు పిఆర్ఓని అపమానం మార్చమంటే, నా యాటిట్యూడ్ ఆయన తెలుసు, ఆయన యాటిట్యూడ్ నాకు తెలుసు. మనకి కావాల్సింది ఏ చిన్న ప్రమోషన్ చేసామో ఆ ప్రమోషన్ ఏం చేసామో మళ్ళీ నాకు వెనక్కి పంపించి పలానా దాంట్లో పడిందని. పూర్వం ఆంధ్రజ్యోతిలో పేపర్ యాడ్ అయితే ఆంధ్ర నుంచి ఎవడో ఫోన్ చేసేవాడు, సార్ మీ పేపర్ యాడ్ చూశానని. ఇప్పుడు ఎవరో చూసేవాడు లేడు, పట్టినోడు లేడు, మళ్ళీ మనమే కటింగ్ చేసి అందరికీ పంపాల్సి వస్తుంది. ఆ పరిస్థితి ఉంది. కాబట్టి అలాగే మీడియాలో ఉన్న వార్తలు వచ్చినాయి అనుకోండి, వాటిని మనమే కట్ చేసి అందరికీ పంపాలి. ఇప్పుడు ఈ పూర్వం అయితే ఏంటంటే, ఒక చిన్నది బిజినెస్ కావాలను లేకపోతే ఫోన్ నెంబర్ ఎత్తే వాళ్ళు 100 మంది ఫోన్ చేసేవారు, ఏమంటే ఈ జిల్లా ఎంత, మాకు ఎంత ఇస్తారు ఏంటని అడిగేవారు. ఆ రోజు పోయినాయి. డిస్ట్రిబ్యూటర్లు పోయారు, ఎగ్జిబ్యూటర్లు ఏమో డబ్బులు ఎదురు మనమే కట్టి క్యూబులు పెట్టుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. అయినా అప్పుడు పోరాడడం, ఇప్పుడు పోరాడుతూనే ఉంటాం, సినిమాలు తీస్తూనే ఉంటాం. మనకి వేరే వ్యసనం లేదు, ఇదే వ్యసనం. ఇందాక మా వాడు చెప్పినట్టు, మా కార్తీక్ చెప్పాడు, ఇతను అందరికీ అలవాటు ఉంటుంది, ఈయనకి ఈ అలవాటు ఉందని. డెఫినెట్గా ఇది సినిమా అనేది నా వ్యసనమే. సినిమా చేస్తాం, సినిమాలోనే సక్సెస్ అవుదాం. గ్లామర్ ఉండే రెండు ఫీల్డ్, ఒకటి పొలిటికల్, 2 సినిమా. పొలిటికల్ మనం వెళ్ళలేము, పైగా అది 5 సంవత్సరాలు ఒకసారి వస్తుంది. ఇది రెగ్యులర్గా చేసే పని. నేను ఈ 15 సినిమాలకి 15 ప్రెస్ మీట్లు కాదు, ఒక్కో సినిమాకి 5 ప్రెస్ మీట్లు పెడతా. నా డైరెక్టర్కి, మా డైరెక్టర్లందరికీ నేను 1,00,000 కోటి రెమ్యునేషన్ ఇస్తానో ఇవ్వనో తెలియదు, కానీ వాళ్ళని ప్రమోట్ అయ్యేలాగా చేసే బాధ్యత నాది. నా సినిమా ప్లస్ అతని సినిమా. నేను ఎవరిని సక్సెస్ఫుల్ సినిమా ఇటు సినిమా తీయి అని నేను తుపాకి పెట్టి బెదిరించను. ఎందుకంటే ఇటు సినిమా తీస్తే వాళ్ళకి కూడా పేరు వస్తుంది.
ఫ్లాప్ సినిమా తీసాను అనుకోండి, నాకు ఆల్రెడీ 115 సినిమా తీసిన పేరు ఉంది. కొత్తగా ఫ్లాప్ అయితే నాకు యాడ్ అయ్యేది నష్టమే లేదు, ఏమీ లేదు, అది లైఫ్ ఉండదు. కాబట్టి మీ లైఫ్ని మీరు కాపాడుకోవడం కోసం మీరు హిట్ సినిమా తీరే ప్రయత్నం చేయండి. సక్సెస్ అయితే అందరూ షేర్ పంచుకుందాం. నేను కూడా ఆ సక్సెస్ని పంచుకుంటా. ఫెయిల్ అయిందనుకోండి ఒకసారి అలా అయ్యో అంటాం, అక్కడ అకౌంట్ సెటిల్ అవుద్ది. మా ఇక్కడున్న 15 మంది దర్శకుడు ఒకసారి నాకు ఏం చెప్పంటే, సార్ ఈ సినిమా హిట్ అవ్వకపోతే చూడండి నేను హైదరాబాద్ వెళ్ళిపోతాను సార్ అన్నాడు. నేను శుక్రవారం సినిమా రిలీజ్ అయింది, సోమవారం ఫోన్ చేశాను, ఏమైనా అంటే హైదరాబాద్లో ఉన్నావు వెళ్ళిపోయామని అడిగా. అదేంటి సార్ ఎందుకు వెళ్తాను సార్ ఇక్కడే ఉన్నాను సార్ అన్నాడు. కాదయ్యా ఫ్లాప్ అయితే వెళ్ళిపోతాను కదా అన్నాడు. అంటే మీ ఫ్లాప్ అయినది బాధ లేదా అన్నాడు. బాధే ఉంది, నాకు ముందే తెలిసి ఇదేమొద్దు, నీకు ఇప్పుడు తెలిసింది, అయితే నాకేం భయం లేదు, నువ్వు హ్యాపీగా ఉన్నావు కదా అంటే, కొంచెం 4 రోజుల నుంచి నేను ముసిపెట్టి ఇంట్లో పడుకున్నాను సార్, సోమవారం నుంచి బయటకు వస్తాను సార్ అన్నాడు. కాబట్టి అతను భుజం తట్టి మళ్ళీ అతనికి సినిమా ఇచ్చాం. నేను హిట్ సినిమా తీసేవాళ్ళు కంటే ఫ్లాప్ సినిమా తీసేవాళ్ళు నాకు ఇష్టం. ఎందుకంటే బుర్ర ఒళ్ళు దగ్గర పెట్టి పని చేస్తారు కాబట్టి. హిట్ సినిమా తీసినాడు అనుకోండి, అది నిజంగా పైకి వెళ్ళిపోతారు కదా, మనం వెనకాలన్నా చూద్దాం తర్వాత మాడదాలని సార్ అంటాడు. కాబట్టి వీళ్ళు అనుకోండి నా కూడా ఉంటారు, ఈ టిప్పైనా హిట్ కొట్టాలని ప్రయత్నం చేస్తారు వాళ్ళు. కాబట్టి వాళ్ళందరికీ నేను అవకాశం ఇచ్చాను. నాకు గోల్డెన్ క్రౌన్స్ తెచ్చే డైరెక్టర్లు లెక్కలేదు, నాకు వీళ్ళే నాకు బిడ్డలు లాంటి వాళ్ళు, వీళ్ళే డైరెక్టర్లు. నాకు డెఫినెట్గా సక్సెస్ ఇవ్వడానికి ప్రయత్నం చేయండి, మీ సక్సెస్లో నేను పాల్పంచుకుంటా. మంచి సినిమా అయినా చెడ్డ సినిమా అయినా ఫెయిల్యూర్ సినిమా అయినా హిట్ సినిమా అయినా కష్టపడవలసిన అంతా డైరెక్టరే కష్టపడాలి, అతను ఒక్కడికే బాధ్యత ఉంది. కాబట్టి హిట్ వాళ్ళు కావాలనుకుంటే వాళ్ళు కష్టపడతారు, వాళ్ళ వెనకాల నేను ఉంటా. థ్యాంక్ యూ. నా వెనకాల మీ అందరికీ మరొకసారి అభివృద్ధి తెలియజేస్తూ, మా ప్రతి ఫంక్షన్ ప్రతి సినిమాకి 5 ఫంక్షన్లు చేస్తా. నేను 15 సినిమాలకి 15 5లు. ఆ రాధాకృష్ణ మా ఊరుడే, అందుకే లెక్కలు తప్పు చెప్తాడు. కాబట్టి అందరికీ మీడియా వారందరికీ సపోర్ట్ చేయమని రిక్వెస్ట్ చేస్తున్నా. చిన్న సినిమాలను ప్రమోట్ చేయండి, చిన్న దర్శకులను ప్రమోట్ చేయండి. రేపు వీళ్ళు పెద్ద డైరెక్టర్లు అవుతారు. మీ అందరు రేపు పొద్దున్న పలానా ఛానల్ వాళ్ళు నన్ను గుర్తించుకున్నారు, పలానా పేపర్ నన్ను గుర్తించాడు అనే అభిమానంతో వాళ్ళు ఉంటారు. కాబట్టి నా గురించి కాకపోయినా మా డైరెక్టర్ గురించి అయినా మీరు అందరూ సపోర్ట్ చేసి ప్రమోట్ చేయవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. థ్యాంక్ యూ. నాకు ఈ అవకాశం ఇచ్చి మీ అందరికీ మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ, మా అప్పాజీ గారికి మా స్పెషల్ థ్యాంక్స్. థ్యాంక్ యూ. అలాగే మా కేఎల్ ఫిల్మ్ స్టూడియోస్ తరఫున మన 15 మంది డైరెక్టర్స్కి అడ్వాన్స్ కంగ్రాచ్యులేషన్స్, అలాగే ఆల్ ది బెస్ట్ చెప్తున్నా. వారు ఈ 15 మంది సినిమాల ద్వారా మంచిగా ప్రూవ్ చేసుకొని మన సినిమా ఇండస్ట్రీలో తెలుగు సినిమా ఈరోజు మన తెలుగు సినిమా అంటే ఈరోజు ఇండియన్ సినిమా, మన ఈ తెలుగు ఇండియన్ సినిమాలో వారు కూడా వారి ప్రతిభను నిరూపించుకొని గొప్ప దర్శకులుగా పేరు తెచ్చుకోవాలని, అలాగే మా రామ సత్యనారాయణ గారు మంచి హృదయంతో ఈ పని చేస్తున్నారు, వారికి కూడా అంతా మంచి జరిగి మంచి డబ్బులు రావాలని కోరుకుంటూ వారికి నేను సపోర్ట్ చేస్తానని కోరుకుంటూ, అలాగే ఇక్కడ హీరోయిన్ స్వప్న చౌదరి గారు ఉన్నారు, వారికి కూడా కంగ్రాచులేషన్స్ అండ్ ఆల్ ది బెస్ట్. వారు కూడా పెద్ద హీరోయిన్ అవ్వాలని ఆకాంక్షిస్తూ ఈ సినిమాల ద్వారా హిట్ అయ్యి అందరికీ మంచి జరగాలని కోరుకుంటూ థ్యాంక్ యూ. నమస్తే. చేసి చూపిస్తాను అని చేసి చూపించే వ్యక్తి తుమ్మలపల్లి రామ సత్యనారాయణ గారు. అలాగే అన్ని సినిమాలు చేశారు. మరి ఎందుకు వచ్చిందో ఈయనకి ఒక రాత్రి మైండ్లోకి వచ్చేసిందండి. ఇంతవరకు వరల్డ్లో ఎప్పుడూ కూడా 15 సినిమాలు ఒకేసారి స్టార్ట్ చేయడం అనేది జరగలేదు, జరిగి దాన్ని రిలీజ్ చేస్తే ఎలా ఉంటుంది అనండి. ఎందుకంటే అప్పాజీ గారు తీసినటువంటి ఇంటర్వ్యూలో ఒకటి చూశాను నేను. పిక్చర్ పూజకి కొబ్బరికాయ కొడతాం, అలాగే ఫినిషింగ్కి గుమ్మడికాయ కొడతాం. ఆయన ఎప్పుడే ఆయన ఇంట్లో 15 కొబ్బరికాయలు 15 గుమ్మడికాయలు పెట్టి కూర్చున్నారు. నేను మొన్న ఇంటికి వెళ్ళినప్పుడు చూశాను రామచంద్రరావు గారు. మీరు ఇంటర్వ్యూలో అడిగారు మీరు ఆయన్ని, కానీ మీరు వెళ్ళి చూడండి ఇంట్లోనూ 15 గుమ్మడికాయలు 15 కొబ్బరికాయలు రెడీ చేసి పెట్టేశాడు ఆయన. ఏది ఏమైనా ఒక ప్రపంచ రికార్డు చెయ్యాలి అని ఆయన అనుకోవడం, దానికి స్టెప్ వేస్తున్నారు. రేపు ఆగస్టు 15వ తారీఖు అండి. అంటే దేశానికి స్వాతంత్ర్యం వచ్చింది ఆగస్టు 15th. అలాగే ఈయన ప్రపంచ రికార్డు కోసం స్వాతంత్ర్యం తెచ్చుకోవడానికి 15 సినిమాలు స్టార్ట్ చేస్తున్నాడు ఆయన ఆగస్టు 15వ తారీఖు. ఇట్ ఈస్ ఎ గ్రేట్ థింగ్ అండి. ఎంత ఇప్పుడు ఒక్క సినిమా చేయడానికే మేము డైరెక్టర్గా ఎన్నో సతమతం అవుతూ ఉంటాం. కథ గురించి, వాటి గురించి, వీటి గురించి, వాటి గురించి ఏం చేయాలి అన్ని. ఇది ఒక పక్కన పెడితే తపన అదే ప్రొడ్యూసర్ అదే చెప్పబోతున్నాను, నిర్మాతగా అదే చెప్పబోతున్నానండి.
పులుసు కారుతుంది. 15 సినిమాలకి ఈయన పులుసు కార్చుకుంటూ ఇప్పుడు అడుగు పెడుతున్నారండి. గ్రేట్ థింగ్ అండి. ఇంకొక గొప్ప విషయం ఏంటంటే ఇప్పుడు ఇక్కడ 15 మంది దర్శకుల్లో కొంతమంది పోని సీనియర్స్ ఉన్నాం, మిగిలిన వాళ్ళు కొంతమంది మిడిల్, కొంతమంది సుమన్ గారు చెప్పినట్టుగా కొత్త వాళ్ళు ఉన్నా వాళ్ళందరికీ ఎంత గొప్ప రేలనేశ్వర గారే. ఎందుకంటే ఆయన లేని లోటు మాకు తీస్తే ఆయనే కష్టం సుఖమైన ప్రతిరోజు ఆయనతో మాట్లాడుకుంటాం. మా రేలనేశ్వర గారికి ఈ 15 సినిమాలు ఆయన లేకపోయినా అందరి మీద ఆయన సూపర్వైజ్, నా మీద కూడా సూపర్వైజ్ చేసే అధికారం ఆయనకు ఉంది. కాబట్టి ప్రతి విషయం ఆయనతో డిస్కస్ చేస్తాను. థ్యాంక్ యూ సార్. నెక్స్ట్ మీకు తెలుసు, పేరు చెప్పక్కర్లేదు, ఆయనే రామదాసు, ఆయనే మా అన్నమయ్య. నమస్కారం అండి. రామ సత్యనారాయణ గారితో నాకు చాలా అనుబంధం ఉంది. ఆయనకు కూడా తెలియని విషయం ఏంటంటే నేను గత కొన్ని నెలలుగా ప్రతిరోజు రాత్రిపూట ఒక్క ఇంటర్వ్యూ అయినా ఆయనది చూసి కానీ పడుకోను. అలవాటైపోయింది, అడిక్ట్ అయిపోయాను. ప్రామిస్ మా సరస్వతి మీద ప్రమాణం ఇది. ఎందుకంటే అసలు ఫిల్టర్ లేకుండా మాట్లాడడం ఎలా అనేది ఉపేందర్ దగ్గర కాదు, రామ్ సత్యనారాయణ గారి దగ్గర నేర్చుకోవాలి. ఎంత నిజాయితీగా, ఎంత నిక్కచ్చిగా, ఎంత నిఖార్సుగా కుండ బద్దలు కొట్టినట్టు నాకు తెలుసండి. ఈ చెత్త పోద్దని తెలుసండి, కానీ పోదండి. నేను చేస్తే ఎలా చేస్తే ఇంతే కాలం వస్తుంది. అంత అసలు చెప్పే పద్ధతి ఒక ప్రవాహంలాగా. ఏం చేయబోతున్నారో క్లారిటీ ఉంటుంది, ఏం వస్తుందో క్లారిటీ ఉంటుంది. వీటిపైన నేను ఆయనతో విభేదిస్తా, పోట్లాడుతా. ఏం చెయ్యాలో క్లారిటీ ఉండండి. ఇంతే రావాలి, ఇంతే వచ్చుద్ది అనే దాని నుంచి బయటికి రావాలి. దీంతో కొడతాం అనేది రావాలి. ఒక చిన్న సబ్జెక్ట్ని పట్టుకొని కొట్టేస్తానండి, మీరు చెప్పకండి, మాకు బయట చెప్పకండి, కానీ లోపల ఒక సంకల్పం ఉంది కదా. 5కి పెడతానండి, 5 వచ్చేస్తాయండి గ్యారెంటీ. అంతవరకు 5 పెడతానండి, 500 తీస్తాడు, ఎక్కువ తీస్తాను డబ్బు అనే సంకల్ప బలం ఆయనకు ఉండాలి. దీనిపైన మేము ఎప్పుడు కనపడ్డా పోట్లాడతాం. ఇప్పుడు ఈ సభాముఖంగా ముఖ్యంగా నేను ఏం చెప్పదలుచుకున్నా అంటే, ఒక బాధ్యత నెత్తిపైన వేసుకోవడానికి నేను సిద్ధంగా ఉన్నా. అది ఇక్కడ ఉన్న 15 మంది దర్శకులు లేదా వాళ్ళ రచయితలు అందరికీ నేను ఒక అప్పీల్ చేస్తున్నా. మీ అందరి స్క్రిప్ట్ల పైన ఒక్కొక్కరికి 3, 4, 5 రోజులు ఒక్కొక్కరికి నా డేట్లు ఇస్తా మీకు. మీ అందరి స్క్రిప్ట్, బైండెడ్ స్క్రిప్ట్ లేకుండా ఎవరు సినిమా మొదలు పెట్టకండి దయచేసి. బైండెడ్ స్క్రిప్ట్ ఏది ఉంటే అది నాకు ఇస్తే దాన్ని నేను మొత్తం ఆమూలాగ్రంగా చదివి నేను ఒక రివ్యూ ఇస్తా, రిపోర్ట్ ఇస్తా. ఆ రిపోర్టు మీకు ఇష్టం ఉంటే వాడుకోవచ్చు, లేకపోతే లేదు. మీకు నచ్చితే తీసుకోవచ్చు, లేకపోతే లేదు. కానీ ఒక సమగ్రమైన రిపోర్ట్ ఇవ్వడానికి ఈ 15 స్క్రిప్ట్ల పైన కూడా, అంటే ఒక ఎండమూరి వీరేంద్రనాథ్ గారు అట్లా పెద్దవాళ్ళ స్క్రిప్ట్ పైన మన నియంత్రణ ఉండదు. కానీ సాయి ప్రకాష్ గారి స్క్రిప్ట్ పైన కూడా నేను, ఆయన నాకు బాగా పరిచయం కాబట్టి ఆయన స్క్రిప్ట్ పైన కూడా నేను ఉండగలుగుతా. ఒక ఎండమూరి గారి విషయం తప్పించి మిగతా అందరివి. ప్రొడ్యూసర్గా మీరు కూడా నన్ను అన్నావు కదా, ప్రెస్ మూలకంగా కమిట్ అవుతున్నాను. 1545 రోజులో 60 రోజులో ఈ సినిమాలు 15 సినిమాలు ఒకే రోజు ప్రారంభం చేస్తున్న మీ గట్స్కి సభాముఖంగా పాదాభివందనం చేస్తున్నా. నేను గురువు అంటారు కానీ మీకు నేను పాదాభివందనం చేస్తాను. ఈ 15 సినిమాలు కూడా చాలా పెద్ద హిట్స్ కావాలి, ఒక బలగం లాగా హిట్ కావాలి, ఒక కోర్టు లాగా హిట్ కావాలి. వైశాలి అని మలయాళంలో ఒక చిన్న సినిమా తీశారు, ఒక మైథాలజీ, సెక్స్ లేకుండా అవుట్డోర్లో తీశారు. మైథాలజీ సూపర్ డూపర్ సెన్సేషన్ హిట్ అయింది ఆ సినిమా. చాలా తక్కువ బడ్జెట్లో చేశారు. అలాగే ఈ 15 సినిమాలకి
తెలుగు స్క్రీన్ షేక్ అయిపోవాలి, బాక్స్ ఆఫీస్ రికార్డులు బద్దలు కావాలి. అలా సంకల్పం చేద్దాం, కనీసం అలా సంకల్పం చేసి చేద్దాం. దానికోసం నేను మీకు ఏ రకంగా ఉపయోగపడమన్నా కూడా ఈ 15 సినిమాల వెంట నేను ఉంటా. ధన్యవాదాలు. అలాగే ఇప్పుడే మా స్వప్న చౌదరి ఆ అమ్మాయి 2 సినిమాల్లో యాక్ట్ చేస్తుందని చెప్పి వాళ్ళు చెప్పడం జరిగింది. 2 సినిమాలు కాదు, ఆ అమ్మాయి ఎన్ని సినిమాల్లో చేయగలిగితే అన్ని సినిమాలు చేయించే బాధ్యత నాది. ఎందుకంటే ఆ అమ్మాయి మా సొంత అమ్మాయి లాంటిది. కాబట్టి స్వప్న చౌదరి అంటే మా ఏ ఫంక్షన్ జరిగినా ఆ అమ్మాయి యాంకరు, మంచి నటి, అలాగే అన్ని సకల గుణాలు ఉన్నటువంటి మంచి అమ్మాయి. ఆ అమ్మాయి సినిమాలో మ్యాక్సిమం ఆ అమ్మాయికి సపోర్ట్ చేస్తాను. ఎందుకంటే ఎన్నో కళ్ళకంటూ ఇక్కడ సినిమా ఇండస్ట్రీకి వస్తారు. ఒక యాంకర్ కానీ అక్కడ ఆగిపోకుండా హీరోయిన్, అది నెక్స్ట్ అచీవ్మెంట్ అనమాట. ఆ అచీవ్మెంట్ని తీర్చే బాధ్యత మాది అని తెలియజేస్తూ మా స్వప్నాన్ని మాట్లాడుతుందిగా కోరుతున్నాను. సో ముందుగా సభని అలంకరించిన పెద్దవాళ్ళందరికీ నమస్కారం. అదేవిధంగా 15 మంది డైరెక్టర్స్ని ఒకేసారి చూస్తుంటే 2 కళ్ళు సరిపోవట్లేదు. ఎక్కడైనా సరే ఒక సినిమా స్టార్ట్ అవుతుంది అని అంటే ఫస్ట్ ప్రొడ్యూసర్ని చూస్తూ ఉంటాం. ఏంటి ప్రొడ్యూసర్ ఒక డైరెక్టర్ గారికి లైఫ్ ఇస్తున్నారు కదా అని. కానీ ఇక్కడ టీఆర్ఎస్, మేము ముద్దుగా టీఆర్ఎస్ అని పిలుస్తూ ఉంటాం, తుమ్మలపల్లి రామ సత్యనారాయణ గారు శత చిత్రాల నిర్మాత. ఇప్పటి వరకు చిన్న సినిమాలైనా పెద్ద సినిమాలైనా ఎక్కడైనా సరే, ప్రసాద్ ల్యాబ్ అయినా, రామానాయుడు అయినా, సారథి స్టూడియో అయినా, ఎక్కడైనా ఏదైనా సినిమా ఓపెనింగ్ జరుగుతుంది అని అంటే ఫస్ట్ గెస్ట్ లిస్ట్లో సార్ ఉంటారు. సో అలాంటిది ఈ రోజున 15 మంది డైరెక్టర్స్కి లైఫ్ని ఇస్తున్నారు, చాలా గొప్ప విషయం. అండ్ తెలుగు ఇండస్ట్రీలోనే ఈ యొక్క సంచలనం అని చెప్పుకోవచ్చు. ఒకటే రోజున 15 సినిమాలకి సార్ లాంచ్ చేయడం. సార్ ఆల్ ది బెస్ట్ అండ్ మీ అందరికీ కూడా కంగ్రాచులేషన్స్. నేను హైదరాబాద్ షిఫ్ట్ అయిన దగ్గర నుంచి కూడా మా అమ్మాయి అని చెప్తారు ఎవరికి ఇంట్రడ్యూస్ చేసినా. అది నాకు చాలా గొప్ప విషయం అండ్ నేను చేసుకున్న వరం అది. ప్రతి ఈవెంట్లో కూడాను మా అమ్మాయి అని చెప్తూ ఉండడం, ప్రతి దాంట్లో సపోర్ట్ చేస్తూ ఉంటారు. నేను హైదరాబాద్ షిఫ్ట్ అయిన దగ్గర నుంచి ఇన్ని ఇయర్స్లో ఏ దాసరి ఫిలిం అవార్డ్స్ అయినా, ఏ కోడి రామకృష్ణ ఫిలిం అవార్డ్స్ అయినా, ప్రతి ఫంక్షన్లో కూడా అంటే ఇంట్లో వాళ్ళని ఎలా అయితే ఇన్వాల్వ్ చేస్తారో ప్రతి ఫంక్షన్లో కూడా నన్ను అలా ఇన్వాల్వ్ చేస్తూ ఉంటారు. సో ఇంత చక్కటి ఆపర్చునిటీ నాకు అందజేసినందుకు గాను థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. అంటే ఇంకెక్కువ మాటలు రావట్లేదు. యాక్చువల్గా యాంకర్ అయితే మైక్ చూస్తూ మాటలు ఆగవు, కానీ ఈ రోజున మీరు ఇంతకుముందు చెప్పిన మాటకి ఇంకా నాకు కడుపు నిండిపోయింది, మనసు కూడా నిండిపోయింది. థ్యాంక్ యూ సార్. అందరికీ నమస్కారం అండి. మన వేదిక మీద మన అన్నమయ్య, రామదాసు పెద్ద పెద్ద సినిమాలంటే మనం దేవుళ్ళని మనం చూడలేదు, కానీ మనకు వారు ఈ సినిమాల ద్వారా వెంకటేశ్వర స్వామిని ప్రత్యక్షంగా మనం సుమన్ గారిని చూస్తే ఇప్పుడే వెళ్ళారు సుమన్ గారిని వెంకటేశ్వర స్వామి గారు, రాఘవేంద్రరావు గారు, భారవి గారు వారి డైలాగులతో ఆ సినిమాతో అత్యద్భుతంగా అలరించారు మన తెలుగు ప్రేక్షకులందరినీ. అలాంటి భారవి గారు ఉన్నారు ఈరోజు. అలాగే మన రేలంగి నరసింహారావు గారు మన ప్రఖ్యాత సీనియర్ దర్శకులు. మన ముందుగా అలాగే రామ సత్యనారాయణ గారు, తుమ్మలపల్లి రామ సత్యనారాయణ గారు అంటే ఇప్పుడు నేను ఫీల్ అయ్యేది, నా అభిప్రాయం, మనకు రామానాయుడు గారు లేరు, సీనియర్ మన నిర్మాతలందరికీ ఒక భరోసా అంటే ఒక మార్గదర్శకుడు రామానాయుడు గారు లేని లోటును వారు మనకి ఈరోజు తీరుస్తున్నారు. రామ సత్యనారాయణ గారు అది చిన్న సినిమానా పెద్ద సినిమానా అనేది కాదు, కంటెంట్ ఉన్న సినిమాలు. అంటే అందరూ ఏం చేస్తారంటే కొబ్బరికాయ కొడతారు, గుమ్మడికాయకు ప్లానింగ్ ఉండదు. అంటే ఎంట్రీ అవుతారు, ఎగ్జిట్ ప్లానింగ్ ఉండదు. నాకు తెలిసి రామ సత్యనారాయణ గారు ఎంట్రీతో పాటు ఎగ్జిట్ ప్లానింగ్తో ఇప్పటి వరకు 100కు పైగా చేశారు. ఆయన చేసి వాటిని రిలీజ్ చేసి ఓటీటీలోనో థియేటర్లోనో చేసి కంప్లీట్ చేసి వాటి ద్వారా వారు ఇన్వెస్ట్ చేసిన అమౌంట్ను కూడా మళ్ళీ తిరిగి వారు తెచ్చుకున్నారు. అది అందరితో అయ్యే పని కాదు. మనం ఈరోజు 1-2 సినిమాలు తీయాలంటేనే అది సాధ్యం కాదు. వారు ఇప్పుడు ఒక రికార్డు క్రియేట్ చేయబోతున్నారు రామ సత్యనారాయణ గారు. ఆగస్టు 15, 2025 మనం ఈరోజు 5th, ఇంకో 10 రోజుల్లో వారు ఓపెన్ చేస్తున్నారు. 15 సినిమాలు ఒకటే రోజు స్టార్ట్ చేయడం. అంటే స్టార్ట్ చేయడం ఒకటే కాదండి, ఆయన స్టార్ట్ చేసి మళ్ళీ నెక్స్ట్ ఆగస్ట్ 15, 2026కి వారు ఈ 15 సినిమాలను రిలీజ్ ప్లాన్ చేశారు. కొబ్బరికాయలు కొట్టి ఓపెన్ చేసి హడావిడి చేసి మన పేపర్లలో టీవీల్లో ఆహా ఓహో అని 2-3 రోజులు చేసేయి 90% చిన్న సినిమాలు ఓపెనింగ్లతో అయిపోతాయండి. నాకెవరో చెప్పారు మన పెద్దవాళ్ళు, నెలకు 30 స్టార్ట్ అవుతాయండి, సంవత్సరానికి ఒక 100 స్టార్ట్ అవుతాయి, అందులో ఒక 2 రిలీజ్ అవుతాయి చిన్న సినిమాలని. అట్లాంటి పరిస్థితుల్లో వారు ఇప్పుడు 15 సినిమాలు
స్టార్ట్ చేయడం ఒకే రోజు, అట్లానే వాటిని కంప్లీట్ చేసి రిలీజ్ చేసే ప్లానింగ్తో వారు ముందుకు వస్తున్నారు. ముందుగా వారికి కృతజ్ఞతలు. వారు నిజంగా ఒక గట్స్, ఒక దమ్మున్న నిర్మాత వారు. ఇప్పుడు ఎవరో కొత్త వాళ్ళు వచ్చి చేస్తామంటే ఎవరు మేము కూడా నమ్మమండి. నాకు కూడా నమ్మకం వచ్చేది కాదు. రామ్ సత్యనారాయణ గారికి సీనియర్ ఒక 100 సినిమాలు తీసిన నిర్మాత కాబట్టి వారు మా స్టూడియోలో సినిమాలు షూటింగ్ చేశారు. మేము కూడా రామ్ సత్యనారాయణ గారు ఉన్నారు కాబట్టి మేము మా కేఎల్ ఫిల్మ్ స్టూడియోస్ తరఫున లొకేషన్స్, తర్వాత పోస్ట్ ప్రొడక్షన్ అంటే ఎడిటింగ్, డబ్బింగ్, డిఐ, మిక్సింగ్, రికార్డింగ్ ఇట్లాంటివన్నీ మా స్టూడియో సపోర్ట్ చేస్తుంది వారికి. అంటే మేమేమి ఫ్రీగా చేయట్లేదండి. వారు ఒకేసారి మాకు ఒక 15 సినిమాలు మాకు కూడా ఒక బిజినెస్ అవకాశం కల్పించారు కాబట్టి ₹1 ఖర్చు అయ్యే దగ్గర 30 అంటే ఒక పావలా డిస్కౌంట్ వారికి. అంటే వారు కూడా ఇవన్నీ గత సినిమాల కంటే భారీగా మంచి బడ్జెట్తో, మంచి కంటెంట్తో, ఫస్ట్ మంచి ఆర్టిస్టులు, మంచి టెక్నీషియన్స్, ఆల్రెడీ కొత్త వాళ్ళు కూడా ఉన్నారు, అలాగే అనుభవజ్ఞులు, ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళందరితో కలిపి ఇవి చేస్తున్నారు. ఈ 15 సినిమాలు వారు అనుకున్నట్టు కంప్లీట్ చేస్తారు. అలాగే ఇవి అన్నీ 15 అద్భుతంగా హిట్ అవుతాయని మేము కోరుకుంటున్నాము. అలాగే ఇప్పుడు మా కేఎల్ ఫిల్మ్ స్టూడియోస్ గురించి మేము మణికొండలో ఒక 5 ఫ్లోర్స్లో ఫ్లోర్కి ఒక సెట్ అండి. మన రిచ్ హౌస్, హాస్పిటలు, పోలీస్ స్టేషను, కాఫీ షాపు, పబ్బు, తర్వాత గ్రీన్ మ్యాట్ స్టూడియో, అలాగే మీరు సాంగ్స్ షూట్ చేసుకోవడానికి డిఫరెంట్ ఒక 15 to 20 థీమ్స్ ఉన్నాయండి. మీరు సాంగ్స్ షూట్ చేసుకోవచ్చు వాటిలో బ్యాక్గ్రౌండ్స్. అలాగే ఇప్పుడు మనం పోస్ట్ ప్రొడక్షన్, ఎడిటింగ్, డబ్బింగ్, డిఐ ఇట్లాంటివన్నీ, మిక్సింగ్ ఇట్లాంటివన్నీ మేము హై స్టాండర్డ్స్లో ఇప్పుడు మార్కెట్లో ఏవైతే అత్యాధునిక స్టూడియోస్ ఉన్నాయో వాటిలో ఉన్న ఫెసిలిటీస్, వాటిలో ఉన్న టెక్నికల్ సౌండ్గా వాళ్ళ దగ్గర ఏమున్నాయో అట్లాంటివి మేము నెలకొల్పి స్థాపించాము. సో మేము మా మెయిన్ మోటో చిన్న సినిమాలు, మీడియం బడ్జెట్ సినిమాలు, అటు కొంచెం బడ్జెట్ ఇష్యూస్ ఉంటాయి. వాళ్ళందరికీ మేము మా కేఎల్ ఫిల్మ్ స్టూడియోస్ తరఫున మేము సపోర్ట్ చేయడానికి మేము రెడీగా ఉంటాము. మా దగ్గర ఉన్న వాటితో తొందరలో మేము కెమెరాసు, ఎక్విప్మెంటు, తర్వాత అవుట్డోర్, మేము కోకాపేటకు దగ్గరలో ఒక 20 ఎకరాల్లో తొందరలో అవుట్డోర్ స్టూడియో కూడా టెక్నికల్ సౌండ్గా అంటే అత్యాధునిక సదుపాయాలతో ఏర్పాటు చేయబోతున్నాము. అది కూడా తొందరలో ఒక 4 to 5 monthsలో రెడీ అవుతుంది. అది కూడా స్టార్ట్ చేస్తాము. చిన్న సినిమాలు, మీడియం సినిమాలు అందరూ దీన్ని అవకాశాన్ని ఉపయోగించుకోవాలని కోరుకుంటూ చిన్న నిర్మాతలు అందరూ, అలాగే మా రామ సత్యనారాయణ గారు నెరవేర్చిన ఈ 15 సినిమాలు ఆగస్టు 15 సందర్భంగా వచ్చే ఆగస్టు 15కి రిలీజ్ అయ్యి అద్భుతమైన విజయాలు సాధించాలని, అలాగే వేదిక మన ప్రెస్ వారి ముందు నేను ఒకటి వారికి చెప్తున్నాను, ప్రామిస్ చేస్తున్నాను. ఇప్పుడు మన రేలంగి నరసింహారావు గారు సీనియర్ వారు, అలాగే జేకే బారయ్య గారు, ఇప్పుడు సుమన్ గారు కూడా ఇది 15 సినిమాల్లో మంచి పాత్రలు పోషిస్తున్నారు. వారు కూడా సపోర్ట్ అందిస్తున్నారు. మేమంతా వారి వెనకుండి మేము ఏమైతే చేయగలమో లొకేషన్స్, పోస్ట్ ప్రొడక్షన్స్, ఇంకా షూటింగ్కి ఏమైనా మేము చేయగలిగిన అన్ని చేసి నా వంతు పాత్ర కూడా నేను పోషించి వారి ఆధ్వర్యంలో ఈ 15 సినిమాలు అద్భుతంగా తయారై రిలీజ్ అయ్యి అద్భుత విజయాలు సాధించేదాకా నేను వారి వెనక ఉంటానని మాటిస్తూ వారికి కంగ్రాచ్యులేషన్స్ అండ్ ఆల్ ది బెస్ట్ చెప్తున్నాను. థ్యాంక్ యూ ఎవ్రీవన్. పెద్దలు డైరెక్టర్ రేలంగి నరసింహారావు గారికి, కేఎల్ స్టూడియో అధినేత గారికి, నాతో ఉన్న మిగతా డైరెక్టర్స్కి, సినిమా 15 తీయాలనే ఆలోచన ఎలా వచ్చిందంటే ఆయన గట్స్ చూశాను. తమ్ముడు మంచి సినిమా తీద్దాం, ఒక ఎమోషనల్, ఒక డ్రామా, ఒక మంచి అంటే ఇప్పుడు వస్తున్న అది కాక సబ్జెక్ట్ ప్రకారంగా వెళ్దాము అన్నప్పుడు నాకు ఆలోచన వచ్చింది. అన్నయ్య మీ గట్స్, మీ పట్టుదల చూశాను అన్న, డబ్బు ఇంత అవుతుందంటే డబ్బు గురించి నో ప్రాబ్లం చేద్దాం అన్నాడు. నిజంగా అంత దమ్ము ధైర్యంతో 15 మంది సినిమా డైరెక్టర్స్కి అవకాశం ఇచ్చి దాంట్లో నాకు కూడా అవకాశం ఇచ్చి నేను అన్నయ్యతో కలిసి 4 సినిమాలు చేశాను. చాలా అద్భుతంగా ఉంటుంది. ఒక్కసారి స్టోరీ చెప్పిన తర్వాత ఎక్కడ ఇన్వాల్వ్ కాడు. సినిమా చక్కగా తీసి చక్కగా ఫస్ట్ కాపీ చేస్తే వచ్చి చూస్తాడు, వెరీ గుడ్ అంటాడు, అభినందిస్తాడు. అన్నయ్య ఎట్లా అంటే నాకు మా అన్నయ్యలు ఊర్లో ఉంటారు, ఇక్కడ నాకు అన్నయ్య రామ్ సత్యనారాయణ గారే.
ఏదున్నా నేను ఆయన దగ్గరికి వెళ్ళి చెప్తాను, మంచి చెడు అన్ని. దాంట్లో ఎంత బాగా చెప్తాడంటే వివరించి చెప్తాడు, ఇది తమ్ముడు ఇది అని. అలాంటి మా అన్నయ్య ఈ వరల్డ్ రికార్డు బద్దలు కొట్టి ఆగస్టు 15, 2025లో ఓపెనింగ్ చేసి ఆగస్టు 15, 2026 వరకు అద్భుతమైన అవార్డు తీసుకొని అద్భుతమైన పొజిషన్లో ఉంటాడు మా అన్నయ్య. థ్యాంక్ యూ అన్నయ్య, కంగ్రాచులేషన్, ఆల్ ద బెస్ట్. ఇక మరో దర్శకుడు మా తమ్ముడు శ్రీరాజ్ బళ్ళ. ఒకసారి వచ్చి ఒక కథ పట్టుకుని వస్తే ఈ బడిలో చేస్తాం సార్, ఇలా చేస్తాం సార్, కష్టం నాకు ఛాన్స్ ఇవ్వండి సార్ అంటే అందుకు ఒక సినిమా ఇచ్చాం, దాని పేరు పదును. అది అద్భుతంగా తీశాడు. తర్వాత వెంటనే ఎఫ్ఐఆర్ అని ఇంకో సినిమా తీసాం, ఇద్దరు అమ్మాయిల ప్రేమ కథ. అది నేను మా డైరెక్టర్ గారు ఆర్జీ గారు చెప్పాను, ఏమంటే మనోడు ఎఫ్ఐఆర్ అని ఒక ఇద్దరు అమ్మాయిల ప్రేమ కథ తెస్తున్నాడు సార్ అన్న. ఎవడే అతను, ఈ ఐడియా నాది, నేను ఎప్పటి నుంచి నేను అనుకుంటున్నాను, అతను దుబ్బేశాడా అని అడిగారు. నిజమా అన్న, నిజం సార్ అన్న అంటే నాకు సినిమా తీశాడు కదా చూపించు సార్ అన్నారు. ఆయన ఏదైనా ఒక ట్రైలర్ పంపిస్తే కూడా చూసేందుకు ఓపిక ఉండడానికి, అంత టైం ఉండడానికి ఈయన తీసుకెళ్ళి ఆయన ఆఫీస్లో సినిమా మొత్తం చూపించా. కాగేసి కూర్చోబెట్టి డైరెక్టర్ని భుజమే చేసి అద్భుతంగా తీసావు, నీకు ఐడియా బ్రహ్మాండం ఐడియా, అది దీనికి ఇలా బెటర్ చేయి, ఓ సాంగ్ పెట్టు, ఇది పెట్టు, అది పెట్టు అని చెప్పేసి ఆయనకి నాకు బడ్జెట్ పెంచారు. ఆయన సాంగ్ పెట్టమన్నారు. ఎండ గోల్డ్ డబ్బు ఖర్చు అవుతుంది సార్ అన్న. అవుతుంది లేదా చేయి, మంచి పని చేసినప్పుడు డబ్బు వచ్చేది ఏంటి అన్నాడు. ఆయన మాట ప్రకారం సినిమా తీశారు. అయితే ఒక కండిషన్ గురుగారు, ఇతను చిన్న ప్రొడ్యూసర్ అది ఇది మీరు అంటే కుదరదు, చిన్న డైరెక్టర్ అంటే కుదరదు, అతను ఆ ఆడియో ఫంక్షన్ మీరు గెస్ట్గా వస్తానంటే నేను ఖర్చు పెడతాను సార్ అన్న. నేను వస్తాను నీకు ఇది అన్నారు. ఆయన అలాగా ఆ సాంగ్ తీయించారు, బాగా ఉందని చెప్పి అభినందించారు. ఆయన ఆడియో ఫంక్షన్ కూడా వచ్చారు. ఆయన తర్వాత నేను అతనికి అవంతిక అనే సినిమా ఇచ్చాను. సినిమా చాలా బ్రహ్మాండంగా తీశాడు. తీసేదంతా చూసి నేను ఆ సినిమా ఓపెనింగ్ కూడా మా గురుగారు దాసనారాయణరావు చేతి మీద చేయించాం. దాసనారాయణరావు పిలిపించి, సార్ ఇలాగ అవంతిక అనే సినిమా చేస్తున్నాం కుర్రోడితో అంటే, ఎక్కడ చేస్తున్నావు అంటే అన్నపూర్ణ స్టూడియోలో ఓపెనింగ్ రండి సార్ అన్న. నేను రాను అక్కడికి అన్నారు. ఏమన్నా అన్న, అరే ఇది మన ఇల్లురా, నువ్వు ఇక్కడ చేసుకోరా, నువ్వు మళ్ళీ అన్నపూర్ణ స్టూడియో డబ్బులు ఖర్చింది ఎందుకురా, నువ్వు ప్రతి రూపాయలు లెక్కేస్తావు కదా, ఇక్కడ చేసుకో అని అలా అసిస్టెంట్ పిలిచి ఇతనికి ఏం కావాలి రేపు పొద్దున్న ప్రొడక్షన్ లైట్ అన్నీ ఫుడ్ గిడ్ అన్నీ ఏర్పాటు చేయండి అన్నారు. గురుగారు నేను చేసుకుంటున్నాను సార్, మీకు నా సపోర్ట్ చేయడం సరిపోద్ది అన్న. ఏడ్చేవాళ్ళని నువ్వు మా ఇంట్లో నువ్వు పోయిన పెడతావా అని చెప్పి నేను తిట్టి, ఆయన ఆ రోజు నా ప్రొడక్షన్ కాస్ట్ అంతా ఆయన పెట్టుకుని మా అవంతిక సినిమాకి ఈ శ్రీరాజ్కి క్లాప్ కొట్టిన గురువు నా దేవుడు దాసనారాయణరావు. ఆ సినిమా నేను పూర్ణ హీరోయిన్ దాంట్లో సియాజీ షెండే, గౌతమ్, అజయ్ ఘోష్ ఇలా చాలామంది క్యాస్టింగ్ ఉన్నారు. ఆ సినిమా సూపర్ డూపర్ హిట్. ఎందుకంటే నేను 50 లక్షల సినిమా తీస్తే నాకు 50కి 50 మిగిలింది. అదే సూపర్ హిట్ నా దృష్టిలో, 100% హిట్ అనమాట. అప్పుడు సినిమా కొన్నవాడికి డబ్బులు వచ్చింది, తీసినోడికి డబ్బులు వచ్చింది, అతనికి పేరు వచ్చింది. ఒక చిన్న సినిమా తీస్తే నేను అతను అభినందించి ఒక కారు కొనిచ్చా. ఏంటి రెమ్యునేషన్ కాదు ఏం కాదు, నీకు కారు కొనిచ్చిన గిఫ్ట్ ఇస్తానంటే, అంటే కారు అంటే 10 కోట్లు పెట్టి 10 లక్షలు పెట్టి కారు కొనుక్కోలే, సెకండ్ హ్యాండ్ కారు కొనిచ్చాను. తను ఆనందంగా తీసుకున్నాడు. ఎందుకంటే అతను అడిగింది కాదు, మనం కావాలని ఇచ్చింది. అటువంటి మంచి డైరెక్టర్ మా శ్రీరాజు ఎప్పుడు నాకు చేదుడు వదుడుగా ఉంటాడు. అతనికి ఇది జరిగిన వెంటనే ఫోన్ చేశాడు, ఏంటి గురించి నన్ను మర్చిపోయారు అన్నాడు. నువ్వు అడిగితే నేను ఇవ్వను కదా, ఇస్తాను కదా, నేను ఎవరిని ఫోన్ చేసి చెప్పనన్నా. వెంటనే వచ్చి నేను ఇగో ఈ ఖర్చు చేద్దాం సార్ అన్నాడు. దానికి అవంతిక 2 అని పేరు పెట్టాడు. అది అద్భుతమైన పాయింట్. అది ఏ స్టైల్లో ఉంది, ఇది కూడా ఆ స్టైల్లోనే డిస్ట్రిబ్యూటర్కి ప్రొడ్యూసర్కి అందరికీ లాభం వచ్చే సినిమా అతను తీయగలడు, తీశాడు, తీస్తాడు కూడా. థ్యాంక్ యూ. మా శ్రీరాజు మాడవలసిందిగా కోరుతున్నాం. స్టేడియంలో అలాగే నా తోటి దర్శకులందరికీ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఈరోజు రామ్ సత్యనారాయణ గారి పుణ్యాన్ని నేను ఇండస్ట్రీలో ఒక దర్శకుడిగా కొంచెం పేరు సంపాదించుకున్నాను. ఆయన పెట్టిన భిక్ష అని చెప్పాలి. అంటే ఒక మనిషి గురించి ఏమీ తెలియకపోయినా, అతని గురించి అసలు తీస్తాడా లేదా అనే నమ్మకం లేకపోయినా, చెప్పిన కథని విని ఇతనికి డెడికేషన్ ఉంది అని కనిపెట్టి గెస్ట్ చేసి ప్రోత్సహించిన మంచి వ్యక్తి రామ్ సత్యనారాయణ గారు. అది ఆ టాలెంట్ అందరికీ ఉండదు. దానివల్ల చాలామంది నష్టపోతున్నారు. వెళ్ళి కథలు వినిపించి బాలయ్య అని పంపించేస్తుంటే పాపం అలాగే బాధపడుతూ వెళ్ళిపోయే ఎంతమంది ఉన్నారు. ఈ ఇండస్ట్రీని రామ సత్యనారాయణ గారు అర్థం చేసుకున్నంత గొప్పగా ఇంకెవరు అర్థం చేసుకోలేదని నా ఫీలింగ్. అందుకే అంత సక్సెస్ఫుల్గా ఆయన సినిమాలు చేసుకుంటూ ముందుకెళ్ళిపోతున్నారు, ఇంకా చేసుకుంటూ వెళ్తూనే ఉంటారు. ఈ మామూలు విషయం అండి. 15 సినిమాల ఒక సినిమాకి అల్లలాడిపోతున్నారు ఒక్కొక్కరు. అలాంటిది ఒకేసారి 15 సినిమాలు ఓపెన్ చేసి అదే ఇయర్లో మళ్ళీ 15 సినిమాలు రిలీజ్ చేస్తానని ఆయన ఒక స్టేట్మెంట్ వదిలేశారంటే ఏంటి ఆ గట్స్ ఏంటో,
మరి ఆ ధైర్యం ఏంటో ఇంకా ఆ భగవంతుడికి ఆయనకి తెలియాలి. ఆయనకున్న నమ్మకం, ఆయనకున్న డెడికేషను, సినిమా మీద ఉన్న ఆయన ప్యాషను, అదే ఆయన ముందుకు నడిపిస్తుంది. డెఫినెట్గా ఇక్కడ ఉన్న వాళ్ళందరూ అంత నమ్మకంగా ఆ సినిమాలన్నీ చక్కగా తీసి డెఫినెట్గా మంచి అవుట్పుట్ని తీసుకొచ్చి ఆయనకి మంచి పేరు, ఏదో తీసేశారు 15 సినిమాలు అని కాకుండా అద్భుతమైన సినిమాలు తీశారు అనే పేరుని భీమవరం టాకీస్కి, అలాగే తుమ్మలపల్లి రామసత్యనారాయణ గారికి రావాలని, అలాగే సినిమా తీస్తున్న ప్రతి దర్శకుడికి మంచి పేరు వచ్చి ఇంకో మంచి మంచి అవకాశాలు వచ్చి అందరూ లైఫ్లో నిలబడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఇంత అద్భుతమైన అవకాశాన్ని నేను అడగగానే మళ్ళీ పిలిచి 4వ సినిమా ఇది నాకు ఇంతకన్నా ఆనందమైన సమయం ఉండదు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. లైఫ్ లాంగ్ మీకు రుణపడి ఉంటాను. డెఫినెట్గా మీరు అవంతిక 2 ఉంటుందని నేను మనస్ఫూర్తిగా మీకు తెలియజేస్తూ థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ శ్రీరాజ్. మోహన్ కాంత్ అతను చాలా చిన్న స్థాయి నుంచి చిన్న డైరెక్టర్గా అతను ఈవేళ ఉత్తరప్రదేశ్లోనూ యూపీలోని సినిమాలు తీసే స్థాయికి ఎదిగాడంటే అతని యొక్క పట్టుదల, కార్యదీక్ష. అటువంటి మోహన్ కాంత్కి నేను సినిమా ఇచ్చాను. ఆ సినిమా మనం ఇక్కడ హైదరాబాద్ అని కాదు, ఉత్తరప్రదేశ్లో కూడా సినిమా చేస్తున్నాం. ఆ సినిమాని మా మోహన్ కాంత్ అద్భుతంగా తీర్చిదిద్దుతున్నాడు. మోహన్ కాంత్ గురించి మాట్లాడుతూ కోరుతున్నాం. సార్, రామసత్యనారాయణ మాకు అవకాశం ఇచ్చినందుకు చాలా థ్యాంక్ యూ. ఇంతకుముందు నేను మిషన్ 007 అని మిలిటరీ బ్యాక్డ్రాప్లో తీశాను. జూన్ 6తో రిలీజ్ అయింది. అండ్ సార్కి చెప్పాలంటే మేము ఇండస్ట్రీలో తిరిగేటప్పుడు ఆయన కలవడానికి కనీసం మాకు 1 year 2 year పట్టేది, అంత బిజీగా ఉండేది. ఈరోజు ఆయన మాకు పిలిచి ఈ సినిమా ఇచ్చేందుకు సార్ ఈ జన్మ మొత్తం మీకు రుణపడి ఉంటాం సార్, గ్యారంటీ సార్. అండ్ ఇంకా ఇక సినిమా పరిశ్రమ గురించి చెప్పాలంటే ఈ ఫిలిం ఛాంబర్కి నాకు చాలా సంబంధం ఉందండి. నేను ఇండస్ట్రీకి వచ్చినప్పుడు 99 కంటే ముందు ఇక్కడ వైన్ షాప్ ఉండేది. ఆ వైన్ షాప్ దగ్గర ఎదురు కూర్చొని అందరూ మందు కొడతారు. వాళ్ళందరూ తాగేసి పడేసి సీసాలు తీసుకెళ్ళి అమ్ముకొని తిని పడుకునేవాడిని. అలా నాకు అనుబంధం అండి. సో నాతో పాటు చేసే డైరెక్టర్లు మా వాళ్ళందరూ కూడా ఆల్రెడీ ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు తీస్తున్నవారు, ఒకరికొకరు పోటీ పడి మరి తీస్తున్నారు. ఆ మహాకాళేశ్వర దయ వల్ల ఖచ్చితంగా ప్రతి ఒక్కరికి రీచ్ అవ్వాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మమ్మల్ని ఆశీర్వదించి వచ్చిన పెద్దలందరికీ కూడా చాలా చాలా కృతజ్ఞతలు. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్. అలాగే హర్ష, అతను ఇంతకుముందు డైరెక్ట్ చేయలేదు, విఎఫ్ఎక్స్లో చాలా మంచి టెక్నాలజీ నాలెడ్జ్ ఉన్నవాడు. అతనికి మేము ఒక సినిమా ట్రయల్ షూట్ చేయమని చెప్పి మా కేఎల్ స్టూడియోలో ట్రయల్ షూట్ చేసాం. చాలా అద్భుతంగా చేశాడు అతను. ఆ సినిమా చూసి నేను అతనికి 2 సినిమాలు ఇవ్వడం జరిగింది. అతను ఎంత టెక్నాలజీగా అప్డేట్లో ఉన్నాడు అన్న విషయం రేపు ట్రయల్ చూస్తే మీకు అర్థమవుద్ది. కాబట్టి మా హర్షాన్ని మాడవచ్చుగా కోరుతున్నాను. సభకు నమస్కారం. ముందుగా నాకు ఈ అవకాశం ఇచ్చిన తుమ్మలపల్లి రామసత్యనారాయణ గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. యాక్చువల్గా ఒక టెక్నీషియన్కి అవకాశం దొరకడం అనేది చాలా గొప్ప విషయం అండి. అది డైరెక్టర్ కావచ్చు, ఇంకే క్రాఫ్ట్ అయినా కావచ్చు, 24 క్రాఫ్ట్స్లో ఒక టెక్నీషియన్కి అవకాశం దొరకడం అనేది చాలా గ్రేట్ థింగ్. అట్లాంటి అవకాశాన్ని రామసత్యనారాయణ గారు 15 సినిమాలు చేస్తూ 15 సినిమాలు 24 క్రాఫ్ట్లలో ప్రతి ఒక్క టెక్నీషియన్కి అవకాశం ఆయన కల్పిస్తున్నారు అంటే ఆయన సైమల్టేనియస్గా ఇంకొక కొత్త సినిమా ప్రపంచాన్ని సృష్టిస్తున్నారు రేపు ఆగస్టు 15వ తారీఖు. అది అందరికీ స్వతంత్ర దినోత్సవం. సినిమా పిచ్చితోటి రోడ్డు మీద తిరిగే ప్రతి ఒక్కడికి కూడా ఆ రకంగా స్వతంత్ర దినోత్సవమే. భారతదేశానికే స్వతంత్రం కాదు, సినిమా పిచ్చితో తిరిగే ప్రతి ఒక్కళ్ళకి కూడా ఇక్కడ అవకాశం దొరుకుతుంది. ఈ 24 క్రాఫ్ట్లలో ప్రతి ఒక్కడు నిజంగా నీ దగ్గర టాలెంట్ ఉంటే, టైంపాస్ కాదు, టాలెంట్ ఉంటే మటుకు ఖచ్చితంగా ఇది పాత్వే అని చెప్పేసి ఆయన ఒక చిన్న స్టేట్మెంట్ ఇచ్చి వదిలేశారండి. 100% దాన్ని అందరూ సద్వినియోగపరుచుకుంటారని కోరుకుంటున్నాను. ఇంకొకటి ఏంటి అంటే ఇక్కడ మమ్మల్ని ఆశీర్వదించడానికి వచ్చిన గురువుగారు రేలంగి నరసింహారావు గారు కావచ్చు, ఎండమూరి వీరేంద్రనాథ్ గారు కావచ్చు, జేకే భారవ్ గారు కావచ్చు, సుమన్ గారు కావచ్చు, నెక్స్ట్ సంగకుమార్ అన్న, తల్లాడ సాయికృష్ణ గారు, సతీష్ గారు, నెక్స్ట్ బ్రదర్ మోహన్ కాంత్ గారు, అన్న శ్రీరాజ్ అన్న, అప్పాజీ గారు, ఈ రకంగా ప్రతి ఒక్కళ్ళని కూడా నేను చూస్తూనే ఈ పొజిషన్లోకి వచ్చానండి. నేను ఇంతకుముందు టెక్నీషియన్గా వర్క్ చేశాను. మొదటిసారి నాకు 2 సినిమాలకి దర్శకత్వం వహించే ఛాన్స్ ఇచ్చినందుకు తుమ్మలపల్లి రామసత్యనారాయణ గారికి మళ్ళీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ. మా
తలాడి సాయికృష్ణ. అతను నమస్తే సేట్జీ అని ఒక అద్భుతమైన సినిమా తీశాడు. ఎందరో మహానుభావులు అని ఒక సినిమా తీశాడు. చాలా చిన్న సినిమాలు, మంచి సినిమాలు తీసి అతను రాష్ట్రపతి అవార్డు కూడా తీసుకున్న మంచి యంగ్ టాలెంటెడ్ మా సాయికృష్ణ కూడా మాడవలసిందిగా కోరుతున్నాం. స్టేజ్ మీద ఉన్న పెద్దలందరికీ, అదేవిధంగా మీడియా మిత్రులందరికీ ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు. గురువుగారు తుమ్మలపల్లి రామసత్యనారాయణ గారితో నాకు 9 సంవత్సరాల రిలేషన్ అనమాట. ఈ 9 సంవత్సరాల్లో మేమిద్దరం ఎప్పుడు సినిమా తీయాలని మేము అనుకోలేదు ఏ రోజు. ఎందుకంటే చూస్తున్నాం ఇండస్ట్రీలో ఎంత బడ్జెట్ పెట్టినా కూడా రిటర్న్స్ అనేది జీరో అనమాట. కానీ ఎందుకు అనిపించింది, ఈ ఐడియా డిస్కస్ చేయగానే ఇంతమంది డైరెక్టర్స్తో పాటు నేను కూడా చేయాలి. ఎందుకంటే కాంపిటీషన్ ఉన్నప్పుడు ఎవరు బాగా చేశారు, ఎవరు బాగా చేస్తారని ఒక కాంపిటీషన్ అనేది క్రియేట్ అయ్యిద్ది. సో అందుకోసమనే ఈ 15 సినిమాల్లో నా వంతు పాత్ర నేను పోషిస్తూ బ్యాక్ సపోర్ట్గా, అదేవిధంగా 15 సినిమాలో ఒక సినిమా డైరెక్టర్గా చేస్తూ, అదేవిధంగా మా 9 సంవత్సరాల రిలేషన్ కొద్దీ గురువుగారికి అనుకోకుండా 9 రికార్డులు కూడా రావడం జరుగుతుంది. సార్ కంగ్రాచులేషన్ సార్. ఎందుకంటే ఈ రోజుల్లో ఎవరైనా ఏదైనా చేస్తే ఏదో ఆశించి వచ్చి చేయొచ్చు, కానీ సినిమా ఇండస్ట్రీలో ఏంటంటే ఎంత ఆశించినా కూడా రిటర్న్స్ అనేది చాలా తక్కువ. ఇంకోటి ఏంటంటే అది 30 లక్షల, కోటి రూపాయల, 2 కోట్ల, 3 కోట్ల ఎంతైనా డబ్బే అనమాట. కానీ మాలాంటి డైరెక్టర్స్ నమ్మి ప్రతి ఒక్కరికి వాళ్ళ కథకు తగ్గ బడ్జెట్ ఇచ్చి, వాళ్ళకి ఫ్రీడమ్ ఇచ్చి, వాళ్ళకి ఒక విధంగా లైఫ్ ఇస్తున్నారు సార్ మీరు. ఎందుకంటే ఈ రోజుల్లో ఇండస్ట్రీలో ఇందాక చాలామంది పెద్దలు చెప్పినట్టు కృష్ణానగర్లోనో, ఫిలిం నగర్లో, మణికొండలో చాలా ఆఫీసులు ఉన్నాయి, చాలామంది పెద్ద పెద్ద ప్రొడక్షన్ హౌస్లు ఉన్నాయి. కానీ ఏ కథ చెప్పాలన్నా కూడా ఏ ప్రొడక్షన్ వాళ్ళు కూడా ఎందుకు వెనకాడతారంటే డబ్బులు రిటర్న్ రావట్లేవు. సో కానీ మా అందరికీ, మా 15 మంది కెరియర్లు బాగుండాలి, మా 15 మందికి మంచి లైఫ్ రావాలని గట్స్ తోటి మీరు చేస్తున్న ఈ యుద్ధంలో మేము పాల్గొంటున్నందుకు నిజంగా చాలా హ్యాపీగా ఉంది. అదేవిధంగా మా 15 మంది డైరెక్టర్లు ప్రతి ఒక్కరు నాకు తెలుసు పర్సనల్గా. సో నిజంగా వీళ్ళందరూ చాలా హార్డ్ వర్కింగ్, 24/7 సినిమా తప్ప వాళ్ళకి వేరే ఒక ధ్యాస అనేది లేదు. అలాంటిది ఒక సినిమా ఒక డైరెక్టర్కి ఛాన్స్ వస్తే నెక్స్ట్ సినిమా కూడా నాకే కావాలని అనుకుంటారు జనరల్గా బయట. కానీ ఈ కంపెనీలో, ఈ ప్రొడక్షన్ హౌస్లో ఏంటంటే 15 మంది అందరం అన్నదమ్ముల్లా కష్టపడి, మా ఫాదర్ లాంటి వారు తుమ్మలపల్లి రామసత్యనారాయణ గారు. సో సార్ ఈ సభాముఖంగా మేము చెప్తున్నాం, 15 మంది అన్నదమ్ములం కలిసి మా ఫాదర్ లాగా మీరు నిల్చున్నారు. ఖచ్చితంగా తండ్రి పేరు నిలబెట్టే కొడుకుల్లాగా మేమైతే ఉంటామని కోరుకుంటున్నాం. అదేవిధంగా ఈ 15 మంది డైరెక్టర్లకి ఎలాంటి ఈగోస్ లేవు, ఎలాంటి ఏం లేవు. మనం 15 మంది సినిమాలకి 15 మంది ఒకరికొకరు కోఆర్డినేట్ చేసుకుంటూ, ఎవరికి ఏ సపోర్ట్ కావాలన్నా మనకంటే ఒక గ్రూప్ పెట్టారు కాబట్టి ఆ గ్రూప్లో ప్రతి ఒక్కరు డిస్కస్ చేసుకుంటూ మనం అనుకున్న టైంకి సార్కి ప్రాజెక్టు చేతిలో పెట్టి, అదేవిధంగా ఇండస్ట్రీలో ఉన్న పెద్ద ప్రొడ్యూసర్ లిస్ట్లో సార్ ఎప్పుడూ ఉన్నారు. కానీ అంతకు మించి ప్రపంచంలో 15 సినిమాలు ఒకే రోజు ఓపెన్ చేసే లిస్ట్లో మీరు యూనివర్సల్ క్రియేట్ చేశారు సార్ ఇక్కడ. కాబట్టి ఒక్కలే ఉంటారు యూనివర్సల్లో, ఒక్కలే, అది మీకే చెందింది సార్. నిజంగా మీ గట్స్కి, మీ ప్యాషన్కి మేమందరం లవ్ చేస్తున్నాం సార్. లవ్ యూ సో మచ్ సార్. నిజంగా మా అందరికీ గాడ్ ఫాదర్లో మీరు నిల్చున్నారని కోరుకుంటూ, నెక్స్ట్ 15వ తారీఖు చాలామంది మాకు ఆడిషన్స్ కూడా పెట్టడం జరిగింది, మేము కాస్టింగ్ ఇవ్వడం జరిగింది. ఆ నెంబర్కి దాదాపు ఒక 1700 ప్రొఫైల్స్ అయితే రావడం జరిగింది. సో వాటిని కూడా షార్ట్ లిస్ట్ చేసి త్వరలో ఎవరైతే సెలక్షన్ అయ్యారో వాళ్ళందరికీ ఫైనలైజ్ అయితే చేయడం జరుగుతుంది. ఇకపోతే 15 డైరెక్టర్లు 15 డిఫరెంట్ కథలతోటి ఈ సినిమాలు అయితే రావడం జరుగుతుంది. కాబట్టి సో ఎక్కడ మా భీమవరం టాకీస్ ప్రొడక్షన్ హౌస్ నుంచి వచ్చే సినిమా బయట పెద్ద సినిమాలకు ఈక్వల్గా రిలీజ్ అయ్యి, అదేవిధంగా థియేటర్లో, ఓటీటీలో, అటు ప్రమోషన్స్ పరంగా మా 15 మంది డైరెక్టర్లం యావత్ ఒకే మాట మీద నిల్చొని మేమందరం భీమవరం టాకీస్లో వచ్చే సినిమాలు బాంచత్ ఇట్లా కూడా ఉంటాయా, మామూలుగా ఉండవనే విధంగా మేము సృష్టిస్తామని కోరుకుంటూ 15 మంది అన్నదమ్ములందరికీ, అంటే మా అన్నదమ్ములకి ఆల్ ది బెస్ట్ అండ్ థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఇంకా 15 మంది సినిమాల్లో కాస్టింగ్ కూడా ఫైనల్ అవుతుంది. సో అందులో భాగంగా స్వప్న కూడా ఒక 2 సినిమాల్లో హీరోయిన్గా చేస్తున్నారు. సో స్వప్న ఆల్ ది బెస్ట్. మర్చిపోతారు, అందుకే తొక్కేయద్దు డైరెక్టర్లు. యాక్చువల్గా నేను డైరెక్ట్ చేస్తున్న ఆ 2 సినిమాల్లో కూడా మా తల్లాడ సాయికృష్ణ గారు హీరోగా యాక్ట్ చేస్తే స్వప్న చౌదరి గారు హీరోయిన్గా యాక్ట్ చేస్తున్నారు. ఈ విషయాన్ని మర్చిపోయినందుకు క్షమించండి, సారీ. అంటే ఒక వన్ ఆఫ్ ది క్యారెక్టర్ చేస్తున్నా, ఎందుకంటే నాకు హీరోగా మొదలైన నా కెరీర్ కాబట్టి సో అలా చేశాను. ఇకపోతే తుమ్మలపల్లి రామసత్యనారాయణ గారి గురించి ఇండస్ట్రీలో ప్రతి ఒక్కరికి తెలుసు. ఆయన అనుకున్నట్టు నెరవేరుస్తారంటారు కదా. సో నిజంగా ఈ 15 సినిమాలు డే అండ్ నైట్ నిజంగా సార్కి 60+ ఉండి మాకు 30లో దగ్గరలో ఉన్న మాకన్నా ఎక్కువ డెడికేటెడ్ వర్క్ చేస్తున్నారు. సార్ మాకు ప్రెస్ మీట్కి 3ంటికి రమ్మని చెప్పగానే 1:30కి వచ్చి తను మా అందరి కోసం ఫాలోఅప్ చేస్తున్నారు.
సో నిజంగా మీలాంటి పెద్దలు మాకు ఉండడం నిజంగా మా అదృష్టం సార్. థ్యాంక్ యూ సో మచ్. అండ్ మీడియా మిత్రులకి నిజంగా ధన్యవాదాలు. సినిమా బాగుంటే ఖచ్చితంగా మీరు ప్రమోట్ చేస్తారని తెలుసు. సో మేము తీసే సినిమాలు కూడా సమాజానికి ఉపయోగపడే విధంగా ఉంటాయని తెలుపుతూ ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు. థ్యాంక్ యూ. అలాగే నెక్స్ట్ మరో డైరెక్టర్ కార్తీక్. ఆయన ఒక మంచి ప్యాషన్ ఉన్న డిజైనరు, తర్వాత మంచి ఎడిటరు, తర్వాత మంచి కెమెరామెన్, తర్వాత మంచి డైరెక్టరు, అన్ని సుగుణాలు ఉన్నటువంటి మంచి వ్యక్తి మా కార్తీక్. అతను ఆర్జీవి గారు కూడా అతనికి ఓ ముద్రేశారు మంచివాడని. కాబట్టి ఆ కార్తీక్ని మాకు సినిమా చేస్తున్నాడు కాబట్టి అతని గురించి మాట్లాడుతూ కోరుతున్నాం. థ్యాంక్స్ ఫర్ ద ఇంట్రొడక్షన్ సార్. నేను చెప్పుకోవాల్సిన పని లేకుండా. అందరికీ హాయ్. జనరల్గా మనం డ్రగ్ ఎడిక్టర్స్ చూసుంటాం. తుమ్మలపల్లి రామసత్యనారాయణ గారు ఏంటంటే ఆయన సినిమాకి ఎడిక్ట్ అయిపోయారు ఆయన అన్ని రంగాల్లో కూడా. ఏం చేయకూడదో సినిమా ఇండస్ట్రీలో అతనికి బాగా తెలుసు. అతను చూసి నేర్చుకోవచ్చు. మనం కొత్తగా నేర్చుకోవాల్సిన అవసరం ఏం లేదు. ఆయన అన్నీ చదివేశారు. మనం ఆయన చదివితే సరిపోద్ది. ఇంకా సార్, ఈ సందర్భంగా అందరి ముందు మీకు ఒకటి ప్రామిస్ చేస్తున్నా సార్. నాకు గుర్తుపెట్టుకుని మరీ నాకు కాల్ చేసి నాకు అవకాశం ఇచ్చారు. అందరూ గుర్తుంచుకునే సినిమా తీసి పెడతాను సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. 15 మంది ఎందుకు పెట్టామంటే ఒకరికొకరు ఇన్స్పిరేషన్ అయ్యి అతనికంటే నేను గొప్పగా తీయలేను, నాకంటే ఎందుకు అతను గొప్పగా తెస్తున్నాడని చెప్పి దెబ్బలు ఆడుకొని కాంపిటేటివ్గా చేయాలని నేను కోరుకుంటున్నా. ఒక చిన్న సినిమా ఇట్టు కొడితే ఇండస్ట్రీ ఎక్కడ మన వైపు తిరిగి చూడాలి, అదే నేను కోరుకునేది. నా 15 సినిమాల్లో ఒక 2 సినిమాలు ఇట్టు కొడితే చాలు, నేను మళ్ళీ ఎగైను ఏదైనా 100 సినిమాలు చేయగలను. కాబట్టి కొత్త వాళ్ళకి యూత్కి ఎందుకు అవకాశం ఇస్తామంటే వాళ్ళకి ఫైర్ ఉంటుంది. వాళ్ళ డబ్బు లేకపోవచ్చు, లేదా ఇంకోటి లేకపోవచ్చు, ఫైర్ ఉంటుంది. ఆ ఫైర్తో పాటు మా కార్తీక్ కానీ, సాయి కృష్ణ కానీ, లేకపోతే మా శ్రీరాజు వీళ్ళందరూ ఏంటంటే మన గొప్ప సినిమా చూస్తూ నిర్మాతను ఎలా బతికించుకోవాలి దేశాలకి. ఒక అద్భుతంగా సినిమా ఇచ్చాం కదండి, ఒక 10 కోట్లు పెట్టి సినిమా తీస్తాం సార్ అంటే నిర్మాత చచ్చిపోతాడు. అలా చచ్చిపోకుండా సినిమాని హిట్తో పాటు ఆ సినిమా ఎంత గొప్పగా తీసినా, ఎంత కలెక్ట్ చేస్తుందో దాన్ని బట్టి ప్రతి సినిమాకు వస్తువుకి ఎంఆర్పి ఉంటుంది. ఆ ఎంఆర్పిలో సినిమా తీయాలని ఆలోచించే మా బ్యాచ్ అందరూ కూడా నా వెనకాల ఉన్నారు. వాళ్ళందరినీ అభినందిస్తూ మా మరొక డిఓపిగా పనిచేస్తూ సినిమాకి అవకాశం ఇచ్చాను. ఆయన పేరు ఏకారి సత్యనారాయణ. ఆయన కూడా మాట్లాడుతూ కోరుతున్నాను. హాయ్ ఎవ్రీవన్, థ్యాంక్స్ ఫర్ గివింగ్ మీ దిస్ మచ్ ఆపర్చునిటీ. మా ఫ్రంట్ లైన్లో కూర్చున్న ప్రతి ఒక్కరు ఏమన్నారంటే మేము కూర్చున్నాం మిమ్మల్ని నిలబెడతా అన్నారు. సో మా సార్ మమ్మల్ని నిలబెట్టినందుకు థ్యాంక్స్. సినిమా ఇండస్ట్రీలో మేము నిలబడతాం, గట్టిగా నిలబడతాం మీరు ఇచ్చిన ఈ చిన్న అవకాశంతో. థ్యాంక్ యూ. అండ్ ప్రతి ఒక్కరు, నేను లాస్ట్కి మాట్లాడుతున్నా, దాదాపుగా నేను చెప్పాల్సిన నా మనసులో ఉన్న ప్రతి ఒక్కటి టచ్ చేశారు. ఐ ఫీల్ వెరీ హ్యాపీ. అండ్ దాదాపుగా ఇక్కడ ఉన్న టెక్నీషియన్స్లో అందరితో ఏదో ఒక డిపార్ట్మెంట్లో నేను చేశాను, ఇంక్లూడింగ్ ఆఫ్ మై మీడియా మిత్రులు ఆల్సో. మీతో పాటు మీ దగ్గర నిలబడ్డాను, ఈరోజు ఇక్కడ వచ్చాను బికాజ్ ఆఫ్ రామసత్యనారాయణ గారు. థ్యాంక్ యూ సో మచ్ సార్. మీరు నాకు ఇచ్చిన ఈ అవకాశాన్ని ది బెస్ట్గా నేను ప్రూవ్ చేసుకుంటాను. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ అండి. ఇప్పుడు 9 వరల్డ్ రికార్డులు మనం కొడతామంటే దానికి ఎంతో కృషి పట్టుదల కావాలి. ఆ 9 రికార్డులని కోఆర్డినేట్ చేసి వాళ్ళందరికీ మెయిల్స్ పెట్టి వాళ్ళందరినీ పిలిపించి రేపు 9వ తారీఖున 15వ తారీఖున 9 వరల్డ్ రికార్డ్స్ మనకి ఇవ్వడానికి నాకు ఫుల్ సపోర్ట్ చేస్తున్నటువంటి నా మిత్రులు, నా సొంత మనిషి మా రమణరావు గారు, లైన్ రమణరావు గారిని వాడవలసిందిగా కోరుతున్నాను. అందరికీ నమస్కారం. డయాస్ మీద ఉన్నటువంటి పెద్దలకి, డైరెక్టర్లకి, అలాగే డయాస్ కింద ఉన్నటువంటి ఆహ్వానితులకు, మిత్రులకు, ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులందరికీ కూడా ఆహ్వానం తెలియజేస్తూ, సభాధ్యక్షులు గౌరవనీయ పెద్దలు, మిత్రులు తుమ్మలపల్లి రామసత్యనారాయణ గారు, ఫిలిం ప్రొడ్యూసర్, మీకు అందరికీ తెలిసిన విషయమే. అలాగే సుమన్ గారికి, ఇప్పుడే వెళ్ళినటువంటి రేలంగి నరసింహారావు గారు, భారవి గారు, అలాగే లక్ష్మణ్ గారు, కేఎల్ స్టూడియోస్, తదితర ఇతర డైరెక్టర్స్ అందరికి కూడా, ఈ 15 మూవీస్ చేయబోతున్నటువంటి డైరెక్టర్స్ అందరికి కూడా ముందుగా అందరికీ ఆల్ ది బెస్ట్, కంగ్రాచులేషన్స్ చెప్తూ,
అందులో మేము కూడా భాగస్వాములమే. ఎందుకంటే 9 ప్రపంచ రికార్డులు ఇవ్వాలనేది ఈ కాన్సెప్ట్ తీసుకొని చేయడం జరుగుతూ ఉంది. ఖచ్చితంగా మనం అందరం కూడా మీరు చేసేదాన్ని బట్టి మనందరం కూడా ఖచ్చితంగా సక్సెస్ అవుతాం. అయితే ఈ రికార్డ్స్ అనేవి యాక్చువల్గా రామ్ సత్యనారాయణ గారికి కొత్త ఏమీ కాదు. ఆయన ఒకే సంవత్సరంలో 13 సినిమాలు చేసి సెన్సార్ సర్టిఫికెట్స్ మాకు సబ్మిట్ చేస్తే దాని మీద కూడా రికార్డ్స్ ఇవ్వడం జరిగింది. అంతేకాకుండా ఓన్లీ నాకు తెలిసి మొత్తం ఫిమేల్ క్యారెక్టర్స్ అనుకుంటా ఆ మూవీలో ఫిమేల్ క్యారెక్టర్స్ మొత్తం బటర్ఫ్లైస్ లైక్. సో ఆ మూవీ కూడా అంటే చూడండి వైవిధ్యంగా అంటే సినిమాలో కూడా స్త్రీలకు గౌరవం ఇస్తూ వారి మీద ప్రత్యేకంగా ఒక సినిమాని చేయాలంటే నిజంగా ఒక డేరింగ్ స్టెప్పే, నిజంగా చాలా డేర్ అది. ఆ సినిమా కూడా సక్సెస్ చేస్తూ ఆ సినిమా కూడా ప్రపంచ రికార్డులో ఇవ్వడం జరిగింది. అలాగే డి రామానాయుడు గారు ప్రసిద్ధ ప్రొడ్యూసర్. ఆయన దాదాపు 30 సంవత్సరాల్లో 150 సినిమాలు చేసి ఆయన రికార్డ్స్ తీసుకోవడం జరిగింది. అలాగే మన తుమ్మలపల్లి రామ్ సత్యనారాయణ గారు కూడా 100కు పైగానే ఇప్పుడు సినిమాలు చేయడం జరిగింది. ఇప్పుడు ఈ దెబ్బతో ఇంకొక 15 సినిమాలు ఆయన ఖాతాలోకి వచ్చేస్తాయి. కాకపోతే ఇంకా కొంచెం బిఫోర్ ప్లానింగ్ చేసుకుంటే 79వ స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా 79 సినిమాలు చేస్తే బాగుండేది అసలు. సో ఇంకా ఎందుకంటున్నానంటే ఈ మాట, ఎంతోమంది నూతన నటీనటులకు కానివ్వండి, డైరెక్టర్స్ కానివ్వండి, టెక్నీషియన్స్ కానివ్వండి, దీని మీద డిపెండ్ అయ్యే ఎంతోమందికి అవకాశం కల్పించినట్టుగా వారికి ఒక జీవనాన్ని కలిగించే విధంగా ఆయన పాటుపడుతున్నారు. కాబట్టి సో ఇప్పుడు కాకపోయినా భవిష్యత్తులో ఇలాగూ 2026లో మన ఈ 15 సినిమాలు కంప్లీట్ చేసి అప్పుడు ప్రత్యేకంగా మళ్ళీ వరల్డ్ రికార్డ్స్ తీసుకోవడం జరుగుతుంది. ఆ టైంలో అప్పుడు మనకి 80వ స్వాతంత్ర దినోత్సవం కాబట్టి అప్పటికైనా ప్లాన్ చేసుకొని అందరి సహాయ సహకారాలతో 80 సినిమాలు చేస్తూ 80 ప్రపంచ రికార్డులు కూడా సాధించాలని, అంతేకాకుండా ఈ 150 సినిమాలు కంప్లీట్ చేసి 150 ప్రపంచ రికార్డులో కూడా అంటే ఇప్పటివరకు ప్రపంచంలో అత్యధిక ప్రపంచ రికార్డులు సాధించిన వ్యక్తి ఒక లేడీ ఉన్నారు, సోనాలి ఆచార్య అని చెప్పేసి. మండల ఆర్ట్ చేసి తను 54 ప్రపంచ రికార్డులు ఎట్ ఏ టైం తీసుకున్నారు. అంతకుముందు హిమజా నాయుడు అని చెప్పేసి చిరంజీవి గారి బయోగ్రఫీ మీద చిన్న ఇట్లా 2 ఫింగర్స్ మీద బుక్ మనం మధ్యలో పెట్టామనుకోండి, ఆ బుక్ కనిపిస్తుంది అనమాట, ద స్మాలెస్ట్ బుక్ ఇన్ ద వరల్డ్. సో దాంట్లో చిరంజీవి గారి బయోగ్రఫీ రాసి తను 50 ప్రపంచ రికార్డులు తీసుకోవడం జరిగింది. ఈ రకంగా తుమ్మలపల్లి రామ్ సత్యనారాయణ కూడా నెక్స్ట్ 150 సినిమాలు కంప్లీట్ చేసి 150 ప్రపంచ రికార్డులు కూడా తీసుకోవాలి. అలాగే ఎంతోమంది ఈ టెక్నీషియన్స్ కానివ్వండి, డైరెక్టర్స్ కానివ్వండి, ఇతర డిపెండ్ అయినటువంటి ప్రతి ఒక్కరికి కూడా ఆదర్శప్రాయంగా ఉంటూ ప్రతి ఒక్కరికి కూడా తోడు నీడగా ఎలాగో ఉంటున్నారు. ఆయన ప్లానింగ్ ఖచ్చితంగా ఏంటంటే ముందు ఒక విజన్ ఉంటుంది, ఆ విజన్లో ఖచ్చితంగా సక్సెస్ చేయాలి. ఆ ప్లానింగ్ అంతా కూడా మనం ఎలా చేసుకోవాలి, ఏం చేసుకోవాలి అంతా ఉంటుంది. కాబట్టి తాపత్రయపడతారు, నిజంగానే ఆ కళ కంటారు, దాన్ని సాకారం చేసుకోవడానికి ప్రయత్నం కూడా చేస్తారు. సో అటువంటి ప్రయత్నం చేసే గొప్ప వ్యక్తిగా ఆయన ఎన్నో ఇప్పటికే సినిమాలు చేసి విజయవంతం చేసుకోవడం జరిగింది. ఎన్నో ప్రపంచ రికార్డులు కూడా తీసుకోవడం జరిగింది. సో రేపు ఆగస్టు 15 సారథి స్టూడియోలో జరగబోయేటువంటి ఈ 15 సినిమాలు క్లాప్స్ ఒకేసారి కొట్టడం, 15 కెమెరాస్ కానివ్వండి, 15 డైరెక్టర్స్ కానివ్వండి, 15 స్టోరీస్ కానివ్వండి, కానీ ప్రొడ్యూసర్ మాత్రం ఒకరే. సో ఆయనకి సహకరిస్తున్నటువంటి మన కేఎల్ స్టూడియోస్ లక్ష్మణ్ గారు కూడా మరొకసారి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తూ అందరికీ కూడా ఇంకొకసారి దీంట్లో నటిస్తున్నటువంటి నటులు కానివ్వండి, అలాగే డైరెక్టర్స్గా చేస్తున్న ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున విష్ ఆల్ ద బెస్ట్ అండ్ విష్ ఆల్ ద సక్సెస్ అండ్ కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ. జై హింద్. అలాగే మరో దర్శకుడు సతీష్ పిహెచ్డి, ఆయన కూడా అవకాశం ఇస్తున్నాం, ఆయన కూడా మాట్లాడుతూ కోరుతున్నా. అందరికీ నమస్కారం అండి. ఒకరోజు ఒక సాయిని అడిగాను, ఒక మంచి ఆర్టిస్ట్ కావాలి సాయి, ఇట్లా సంగతి అంటే సార్ డేట్లు ఏమన్నా ఇస్తారా, ఒక 3-4 రోజులు అని అడిగాను. ఎందుకు ఎవరన్నా ఒకసారి వచ్చి కథ చెప్పానంటే, సార్ గురుగారు కథ చెప్తామని వెళ్ళాను గురుగారి దగ్గరికి. సార్ ఇలా 4 రోజులు డేట్లు కావాలని నా భయం ఏంటంటే నేను అంతించుకోవాలను అనే కొద్దిగా భయం ఉండేది. గురుగారు ఇమీడియట్గా ఓకే చేసి 4 నెలల్లో మీరు సినిమా చేస్తున్నారు, 15వ తారీఖున కలవని చెప్పారు. వెరీ హ్యాపీ సార్. మీరు ఇచ్చిన ఆ నమ్మకాన్ని
పవన్ కళ్యాణ్ గారు అక్కడ స్ట్రైక్ రేట్ 100% ఎలా కొట్టారో మన 15 మంది కూడా అట్లే కొడదామని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. దర్శకుడు ప్రణయ్ రాజ్ ఆయన మాడవలసిందిగా కోరుతున్నాం. అందరికీ నమస్కారం. ఇక ప్రతి ఒక్క ఫిలిం మేకరు తన ఊరు నుంచి వచ్చేటప్పుడు అనుకుంటాడు ఏంటంటే సినిమా సిల్వర్ స్క్రీన్ మీద తన పేరు తీసుకోవాలనుకుంటాడు. సో అలాగో నేను కూడా పెద్ద తరం మీద నా పేరు తీసుకోవాలనుకొని హైదరాబాద్ వచ్చిన, నాటక రంగంలో ఎంఫిల్ చేసిన, తెలుగు యూనివర్సిటీలో నేర్చుకున్న నాటక రంగంలో, ఆ తర్వాత కొన్ని సీరియల్ పనిచేసిన, ఆ తర్వాత ఒక లైఫ్లో నాకు ఒక మంచి అచీవ్మెంట్, ఒక మంచి 2 మనుషులు దొరికారు. అందులో మా మామయ్య సోమేష్ తను ఎడిటింగ్ చేసేవాడు. అక్కడ పరిచయమైన వ్యక్తి మన శ్రీరాజ్ బల్లా గారు. ఆయన తీసిన ఎఫ్ఐఆర్ సినిమాకి నేను పబ్లిసిటీ దాంట్లో పనిచేసిన. ఆ తర్వాత ఒక మంచి సినిమా తీసిండే అవంతిక సినిమా. ఆ సినిమాకి నాకు అసిస్టెంట్ డైరెక్టర్గా ఛాన్స్ ఇచ్చింది నాకు ఏడీగా. ఆ సినిమాని దర్శకుడు శ్రీరాజ్ గారు రూపొందిస్తే దాన్ని నిర్మించింది తుమ్మలపల్లి రామసత్యనారాయణ గారు. 2016లోనే నాకు సార్తో పరిచయం. ఆ ఇద్దరి వలన నాకు ఆ కోరిక తీరింది. సిల్వర్ స్క్రీన్ మీద నా పేరు ప్రణయరాజ్ వంగరి అని మొదటిసారిగా నేను చూసుకున్న 2016లో ఆ సినిమా విడుదలైనప్పుడు. ఆ తర్వాత మళ్ళీ ఇప్పుడు సార్ గారి ప్రోత్సాహంతో అదే భీమవరం టాకీస్ బ్యానర్లో దర్శకుడిగా నేను పరిచయం అవ్వడం నాకు చాలా ఆనందంగా ఉంది. థ్యాంక్ యూ సార్ ఈ అవకాశం నాకు ఇచ్చినందుకు. అలాగే మిగతా నాతో పాటు ఉన్న 14 మంది డైరెక్టర్లు కూడా నేను శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ.